This conference will now be recorded. Hello friends, good morning Andy and welcome back and let's start. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి మనకి పైథాన్ గురించి మాట్లాడాలండి. యాక్చువల్గా నేను మీకు చెప్పాల్సిన టాపిక్ వచ్చి ఈవెంట్ బ్రిడ్జ్ బోటో 3 ఆటోమేషన్ చెప్పాలి, కానీ పైథాన్ గురించి ఓవర్ వ్యూ లేకుండా బేసిక్గా ఎలా పనిచేస్తో తెలియకుండా మనకి మీకు ఈవెంట్ బ్రిడ్జ్ని మీరు హ్యాండిల్ చేయలేరు యాక్చువల్గా. సో కాబట్టి ఇన్ ఆర్డర్ టు డిస్కస్ అబౌట్ ఈవెంట్ బ్రిడ్జ్ అండ్ బోటో 3 ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మీకు పైథాన్ బేసిక్స్ చూద్దాం. యాక్చువల్గా మీకు బేసిక్గా ఎలా ఇన్స్టాల్ చేయాలి, దాని తర్వాత మనకి ఏ విధంగా మనకి లైక్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, తర్వాత వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అలా చూడాలన్నమాట. సో కాబట్టి ఏమేం చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఇన్స్టాలింగ్ పైథాన్ ఆన్ విండోస్ సర్వర్. లైనక్స్ లో డిఫాల్ట్ గా ఉంటుంది ఉబుంటులో, బట్ విండోస్ సర్వర్లో ఎలా ఇన్స్టాల్ చేయాలి, తర్వాత ఇన్స్టాలింగ్ మీకు ఇన్స్టాలింగ్ మాడ్యూల్స్ అన్నమాట. కొన్ని పైథాన్లో మాడ్యూల్స్ కొన్ని అవసరం అవుతాయి. సో అవేంటి యాక్చువల్గా మీరు చూసినట్లయితే బోటో 3 అనే మాడ్యూలు, సో ఆ తర్వాత మనకి నీకు ఐపైథాన్ అని ఒకటి ఉంటుంది, ఇంటరాక్టివ్ పైథాన్ అని చెప్పి ఆ మాడ్యూల్స్ కొన్ని, తర్వాత వర్చువల్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఇలాంటి ఫస్ట్ అన్నిటికంటే ముందు వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఇన్స్టాల్ చేయాలండి. మీకు ఇన్స్టాల్ చేయాలి మీకు. సో దాంతోపాటు మనం ఏం చేస్తామంటే దాని తర్వాత ఐడిఈ ఇన్స్టాల్ చేస్తాము, విచ్ ఈజ్ విజువల్ స్టూడియో కోడ్ని ఇన్స్టాల్ చేస్తామండి. సో తర్వాత వచ్చేసరికి ఐ థింక్ బ్లాక్ అని ఒకటి ఉంటుంది, పైథాన్ బ్లాక్ అని, అది కూడా ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేద్దాం మీకు. తర్వాత వచ్చి మనకి పైథాన్ డేటా టైప్స్ లైక్ ఇంటిజర్స్, ఫ్లోట్, తర్వాత స్ట్రింగ్ ఉంటాయి అన్నమాట. అలాగే ఆపరేటర్స్ ఉంటాయి మీకు. పైథాన్ డేటా ఆపరేటర్స్ వచ్చారనుకోండి, లైక్ లిస్ట్, తర్వాత వచ్చేసరికి టూపుల్స్, తర్వాత వచ్చి మీకు సెట్స్, తర్వాత డిక్షనరీస్, ఇవన్నీ ఉంటాయి మీకు. ఓకే, వీటి గురించి మనం మాట్లాడాలి. సో లెట్ మీ సేవ్ దిస్. ఇవి చెప్పకుండా డైరెక్ట్గా నేను ఇట్లంటే అర్థం కాదనమాట, దాని దృష్టిలో పెట్టుకొని మీకు సరే. మీరు చూసినట్లయితే మీకు వచ్చే ముందే నేను ఒక విండోస్ సర్వర్ లాంచ్ చేసి పెట్టానండి. సో EC2 సర్వర్కి వచ్చాను అనుకోండి మీకు. పైథాన్ సర్వర్ అని చెప్పి T2 లార్జ్ ఇన్స్టాల్ చేశాను, ఎందుకంటే కొంచెం మెమరీ ఎక్కువ ఉంటే బాగా పనిచేస్తుందని. సో లెట్స్ కనెక్ట్ టు దిస్ వన్. Okay, let's see. ఓకే, సో లెట్ ఇట్ కమ్ మీకు. ఓకే, ఇది ఎస్ అని ఇచ్చినాక, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను ఏం చేస్తానంటే మీకు మనం పైథాన్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేద్దాం. ఐ థింక్ 3.12 అనుకుంటా ప్రస్తుతం మీకుంది. నేను ఏం చేస్తాను, ఫస్ట్ లెట్స్ గో టు google.com మీకు. సరే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు పైథాన్ డౌన్లోడ్ అని చెప్పి
మనం పైథాన్ డౌన్లోడ్స్కి వెళ్దాం. సో యాజ్ ఆఫ్ నో మీరు చూసినట్లయితే డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి. పైథాన్ 3.1.2 అయితే నేను లేటెస్ట్ డౌన్లోడ్ చేయనండి, ఎందుకంటే మేబీ మాడ్యూల్ సపోర్ట్ చేస్తాయో లేదు, ఎందుకని చెప్పి మోస్ట్ ఆఫ్ ద 3.8 to 9 10 ఇట్లా వాడుతూ ఉంటారు. మీకు 2 ఇప్పుడు ఎవరు వాడరండి, అందరూ కూడా 3K వచ్చేసారనమాట మీకు. సో కాబట్టి ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే మనకి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలా. సో లెట్స్ డూ వన్ థింగ్, లెట్ మీ డౌన్లోడ్ 3.10 ఉంది, నేనేం చేస్తాను డౌన్లోడ్ చేద్దాం మనకి. ఓకే, ఎక్కడ ఉంది మీకు. కాకపోతే మీరు గమనిస్తే ఇది వచ్చి మీకు ఇట్లా వస్తుంది, మీకు gzip సోర్స్ స్టార్ బల్బ్ అట్లా కాకుండా ఓ పని చేస్తాను, డౌన్లోడ్స్కి వద్దాం. డౌన్లోడ్స్కి వచ్చి విండోస్కి వద్దాం అండి. విండోస్కి వచ్చినప్పుడు ఇక్కడ అన్నీ ఉంటాయి అనమాట. నేనేం చేస్తానంటే Ctrl+F 3.10 అంటాను మీకు. ఓకే, 3.10 అని చెప్పి మనం నాకు కావాల్సింది ఇది కాదు, బ్యాక్ రండి. రైట్ సైడ్ ఎక్కడ ఉంది మీకు, యా. సో 3.10 ఇక్కడ ఉంది, బట్ నాకు కావాల్సింది ఏంటంటే కిందకి వద్దాం. 3.9 3.10 ఓకే, 3.10 ఉంది కదా మీకు. ఇంకా పైన 4 ఇక్కడ ఉందండి. 10.5 6 3.10.8 ఓకే, ఇది తీసుకుందాం అండి. 3.10 దానిపైన ఇంకా 12 ఏమైనా ఉందేమో చూద్దాం. 3. అంతా కూడా. సో కాబట్టి లాస్ట్ వచ్చేసరికి మీకు ఓకే 3.10.11 ఉంది కదా, ఇది తీసుకుందాం. ఏం డౌన్లోడ్ చేద్దాం మీకు. మీకు విండోస్ ఇన్స్టాలర్ ఉంది కదా, లెట్స్ డౌన్లోడ్ దట్ వన్ మీకు. ఓకే, డౌన్లోడ్ అయిందండి. సో 27 MB ఫైల్. సో మనం ఏం చేద్దాం, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అంటాం మీకు. అయితే విండోస్ లో ఇన్స్టాల్ చేసేటప్పుడు డిఫాల్ట్ గా పిప్ కూడా ఇన్స్టాల్ అవుతుంది అనమాట. సో ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి మీరు యాడ్ పైథాన్ ext టు పాత్ అంటాను, ఇక్కడ కస్టమైజ్ ఇన్స్టాలేషన్ సెలెక్ట్ చేయండి. కస్టమైజ్ ఇన్స్టాలేషన్ లో మీరు చూసారనుకోండి, పిప్ అని కూడా ఉంచండి, పైథాన్ ప్యాకేజ్ ఇన్స్టాలర్ అనమాట. దీని మాడ్యూల్స్ ఇన్స్టాల్ చేయడానికి మీకు ఇది కావాలి యాక్చువల్ మీకు. ఓకే, సో నెక్స్ట్ మీకు సో ఇన్స్టాల్ ఫర్ ఆల్ యూజర్స్ అని పెడతాను, అవసరం లేదు యాక్చువల్గా, ఇవన్నీ ఇట్లా వదిలేసి నేనేం చేస్తాను మీకు ఇన్స్టాల్ అని ఇచ్చేయండి మీకు. ఓకే, హోల్డ్ ఆన్. ఓకే, సో ఇది ఇన్స్టాల్ అయిపోయినాక సరే మనం ఇది రానివ్వండి. నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి మనకి విజువల్ స్టూడియో కోడ్ కొద్దాం. ఇక్కడ ఏముంది మీకు, సిస్టమ్ ఇన్స్టాలర్ డౌన్లోడ్ చేద్దాం మీకు. ఇది ఇంకా ఇన్స్టాల్ అవుతుందండి. ఇది ఇన్స్టాల్ అయిపోయినాక, ఇది కంప్లీట్ అయిపోయినాక మనం విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాల్ చేద్దాం మీకు, ఎందుకంటే కోడ్ అంతా కూడా ఎడిట్ చేయడానికి మీకు ఇది ఉండాలి కాబట్టి మీకు. ఓకే గుడ్. సో నేను ఏం చేస్తాను, ఇలా ఇద్దాం. సో okay, let's see.
ఓకే, గుడ్. చేద్దాం. ఓకే, డన్. సరే అండి. సో పైథాన్ అనేది ఇన్‌స్టాల్ అయిందో లేదో మనకు తెలియాలి గదా! సో దానికోసం నేను ఏం చేస్తాను, కమాండ్ లైన్ అయినా ఓపెన్ చేయొచ్చు. నేను ఎక్కువ పవర్ షెల్ యూజ్ చేస్తాను మీకు. ఓకే. ఓకే. సో మనం ఏం చేస్తాం, పైథాన్ హైఫన్ వర్షన్ అన్నాం అనుకోండి. మీరు చూస్తే 3.10.11 అని వచ్చింది. ఓకే, ఫైన్. ఇక్కడికి వచ్చి ఒక కమాండ్ రన్ చేస్తాను. పిప్ అంటాను యాక్చువల్‌గా మీకు. మీరు పిప్ అన్నప్పుడు మొత్తం కమాండ్ స్విచెస్ అన్ని వచ్చినాయి చూడండి. ఈ పిప్ అనేది వాడుకొని మనకు కావాల్సినన్ని కూడా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. సో కాబట్టి నేను ఏం చేస్తాను ఇక్కడ, పిప్ ఇన్‌స్టాల్ అని చెప్పి ఫస్ట్ నేను ఏం చేస్తాను, మీకు బోటో 3 అని ఒకటి ఉంటుంది మీకు. మీకు బోటో 3 ఇప్పుడు అవసరం లేదులేండి. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే వర్చువల్ ఎన్వైరన్మెంట్ అనేది ఇన్‌స్టాల్ చేద్దాం మీకు. ఓకే. సో అయితే నాకు ఎగ్జాక్ట్ పైథాన్ ఈఎన్వి అని ఉంటుంది. బట్ పైథాన్ విఎన్వి యాక్చువల్‌గా. బట్ ఇదన్నమాట మీకు. సో మీరు చూస్తే, సో నేను ఏం చేస్తాను, ఒక పని చేస్తాను, పైథాన్ ఇన్‌స్టాల్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ అన్నాం అనుకోండి మీకు. మీకు ఆర్ పైథాన్ విఎన్వి ఒక్క నిమిషం అండి, దీని ఎగ్జాక్ట్ ఇది నేను చెప్పిన కమాండ్ పైకి వచ్చే ఇది వర్చువల్ ఈఎన్వి అండి. ఈఎన్వి కాదు, వర్చువల్ విఎన్వి. ఓకే. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు వర్చువల్ ఈఎన్వి అని అనుకోండి, పైథాన్ వర్చువల్ ఎన్విరాన్మెంట్. ఎందుకంటే దీని రిక్వైర్మెంట్ ఏముంటుందంటే మీకు, మీరు ఇట్ కెన్ బి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ లో పనిచేస్తూ ఉండొచ్చు పైథాన్ లో. అంటే అర్థం ఏంటంటే మీకు, నేను ఏం చేస్తాను, సి డ్రైవ్కి వస్తాను. సి డ్రైవ్కి వచ్చి నేను ఏం చేస్తాను, ఎంకేడిఐఆర్ అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ ఏడబ్ల్యూఎస్ ప్రాజెక్ట్ అంటాను మీకు. ఓకే. తర్వాత ఎంకేడిఐఆర్ ఫాస్ట్ ఏపీఐ అంటాను, ఫాస్ట్ ఏపీఐ ప్రాజెక్ట్ అంటాను మీకు. ఎంకేడిఐఆర్ అని చెప్పి మీకు మనం ఏం చేద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ డేటా సి ఎన్సి కదా, ఇట్లా అంటారు మీకు. ఓకే, ఎస్సిఐఎన్సి స్పెల్లింగ్ తప్పులో ఉంది. ఓకే. సో కాబట్టి డిఐఆర్ అంటే నా వీటికి అన్ని కూడా డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ ప్రాజెక్ట్ కి నాకు ఏం కావాలంటే బోటో 3 కావాలి యాక్చువల్గా మీకు. వేరే ఫాస్ట్ ఏపీఐ ప్రాజెక్ట్కి వచ్చేసరికి నాకు ఏం కావాలంటే మనకి ఫాస్ట్ ఏపీఐ అనే దీని పేరేంటి, మనకి ఫాస్ట్ ఏపీఐ అనే కొన్ని డిపెండెన్సీస్ కావాలన్నమాట. నా దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు, వర్చువల్ ఎన్విరాన్మెంట్ వల్ల మీ మెయిన్ సిస్టమ్ అంటే ఈ మెయిన్ సిస్టమ్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి పిప్ లిస్ట్ అంటానండి మీకు. పిఐపి లిస్ట్ అన్నప్పుడు యాజ్ ఆఫ్ నౌ నా బేస్ అంటే ఈ విండోస్ సిస్టమ్ లో ఇవి మాత్రమే ఉన్నాయన్నమాట మీకు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, మీరు చూస్తే ఓకే. సో చూడండి, ఓకే ఫస్ట్ నేను ఏం చేస్తానంటే పైథాన్ విఎన్వి అని చెప్పి నేను ఏం చేస్తాను, ఏడబ్ల్యూఎస్ ప్రాజెక్ట్ ఉంది కదా, ఇట్లా కొట్టాను అనుకోండి. ఆ ఏడబ్ల్యూఎస్ ప్రాజెక్ట్ ఫోల్డర్ లో మీకు ఏమవుతుందంటే ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేస్తుంది మీకు. సో చూద్దాం ఆగండి మీకు, దాని లోపల నెససరీగా మీకు అయిందా. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీరు చూస్తే డిఐఆర్ ఏడబ్ల్యూఎస్ ప్రాజెక్ట్ అంటే చూడండి మొత్తం ఇన్క్లూడ్ స్క్రిప్ట్స్ ఇవన్నీ కూడా సేమ్. అలాగే నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇక్కడికి వచ్చి ఫాస్ట్ ఏపీఐ కదా, ఇట్లా ఇస్తాను మీకు.
ఓకే, గుడ్. సరే, ఇప్పుడు మనం ఏం చేస్తానంటే నేను సిడి ఏడబ్ల్యూఎస్ ప్రాజెక్ట్కి వచ్చినప్పుడు మీకు మనం ఏం చేస్తాం, ఇప్పుడు పిప్ లిస్ట్ అన్నాం అనుకోండి. మీకు పిప్ లిస్ట్ అంటే మీ మెయిన్ సిస్టమ్లో ఏమున్నాయో అవే కనిపిస్తాయి ఇక్కడ, అవునా? కానీ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడికి వచ్చి నేను మీకు ఒక ఫోల్డర్ ఉంటుంది, స్క్రిప్ట్ అని చూడండి ఇక్కడ మీకు. సో నేనేం చేస్తాను అంటే స్క్రిప్ట్స్ అని చెప్పి దీని లోపలికి వచ్చి మీకు స్క్రిప్ట్స్ అని చెప్పి దీని లోపలికి రావాలన్నమాట. మీకు స్క్రిప్ట్స్ అని చెప్పి దీని లోపల ఏముంటుందంటే యాక్టివేట్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ స్క్రిప్ట్స్ అని ఉంది కదా, స్క్రిప్ట్స్ లో మీకు activate.ps1 అని ఉంటుంది. అది యాక్టివేట్ చేసామంటే మీ ప్రాంప్ట్ మారుద్ది అనమాట. ఇక్కడ మీరు యాజ్ ఆఫ్ నౌ ఇట్లా ఉంది కదా, స్క్రిప్ట్స్ అంటాను. ఇక్కడికి వచ్చి నేను యాక్టివేట్ PS1 అని ఇచ్చి ఎంటర్ కొట్టంగానే మీరు చూసారా లెఫ్ట్ సైడ్ లో AWS ప్రాజెక్ట్ అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఆ వర్చువల్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నారు. ఇప్పుడు పిప్ లిస్ట్ అన్నాం అనుకోండి, మీకు రెండే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ నాకు కావాల్సిన డిపెండెన్సీ ఇన్స్టాల్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ పిప్ ఇన్స్టాల్ అని చెప్పి boto3 అన్నాను అనుకోండి. మీకు ఓకే, ఇన్స్టాల్ అయిందా? ఓకే, సో ఇక్కడికి వచ్చి పిప్ లిస్ట్ అంటే మీకు చూపించాలా ఏం కనిపిస్తుంది చూడండి, boto3 boto core ఇవన్నీ కూడా ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డీయాక్టివేట్ అన్నాను అనుకోండి. మీకు డీయాక్టివేట్ అంటే ఆ పైథాన్ ప్రాజెక్ట్ పోయింది చూడండి, పైథాన్ ప్రాజెక్ట్ పోయి ఇప్పుడు మళ్ళీ పిప్ లిస్ట్ అంటే నా మెయిన్ సిస్టమ్ నుంచి వస్తాయి సరే, నా మెయిన్ సిస్టమ్ నుంచి వర్చువల్ ఎన్వి సెటప్ టూల్స్ అన్ని ఉంటాయి. అంటే ఏంటంటే వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఏం చేస్తుంది మీకు, సేమ్ లైక్ వర్చువల్ మెషిన్ అన్నమాట. మీకు నా మెయిన్ సిస్టమ్ లో అన్ని ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండా మనకి గైస్ 1 minute హోల్డ్ ఆన్. ఓకే, సో మీరు చూసినట్లయితే ఇక్కడ ఓకే, సో వర్చువల్ ఎన్విరాన్మెంట్ అంటే మీకు ఏం జరుగుతుంది, మీకు వర్చువల్ ఎన్విరాన్మెంట్ అంటే మీకంటూ సపరేట్ వర్చువల్ మెషిన్ లాగా అనుకోండి. సో కాబట్టి సారీ, ఇప్పుడు నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి సిడి డాట్ డాట్ వెనక్కి వద్దాం. సిడి వచ్చి ఫాస్ట్ ఏపీఐ అని ఉంది కదా, ఫాస్ట్ ఏపీఐకి వచ్చినాక మళ్ళీ పిప్ లిస్ట్ అంటే ఇక్కడ boto3 మీ మెయిన్ సిస్టమ్ వస్తుంది కదా, ఇక్కడ నేను ఏం చేస్తాను స్క్రిప్ట్స్ అని చెప్పి యాక్టివేట్ అన్నాం. యాక్టివేట్ చేసి ఫాస్ట్ ఏపీఐ ప్రాజెక్ట్. ఇప్పుడు చూడండి పిప్ లిస్ట్ అంటాను, దీంట్లో అవేమి ఉండవు. దీంట్లో నాకేం కావాలా, నేను సో ఫర్ ఎగ్జాంపుల్ పిప్ ఇన్స్టాల్ అని చెప్పి మీకు ఫాస్ట్ ఏపీఐ అని చెప్పి తర్వాత రిక్వెస్ట్ మీకు ఇంకేమున్నాయి, మీకు ఫాస్ట్ ఏపీఐ ఇన్స్టాల్ చేద్దాం అండి. ఓకే, సో నేను ఏం చేస్తాను యూవికార్న్ అని చెప్పి ఇది ఒక వెబ్ సర్వర్లే అండి, ఫుల్ మొత్తం ఇన్స్టాల్ చేస్తాను మీకు ఓకే. దాంతో పాటు రిక్వెస్ట్ అన్నాం అనుకోండి, రిక్వెస్ట్ అని ఇద్దాం మీకు. సో దీంట్లో కావాల్సిన కొన్ని మాడ్యూల్స్ ఇన్స్టాల్ చేశాను. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీరు గమనిస్తే పిప్ లిస్ట్ అని ఇచ్చినప్పుడు కేవలం ఈ ప్రాజెక్ట్స్ కోసం ఇన్స్టాల్ చేసి అన్ని కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కడ వర్చువల్ ఎన్విరాన్మెంట్ లేకపోతే boto3 ఏం కనిపించండి, ఎందుకంటే ఈ ఫాస్ట్ ఏపీఐ ప్రాజెక్ట్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ లో మనం డిప్లాయ్ చేసిన యూవికార్న్ ఒకటి, ఫాస్ట్ ఏపీఐ ఒకటి, మీకు రిక్వెస్ట్ ఒకటి, కోర్స్ కొన్ని ఎక్స్ట్రా కూడా డిప్లాయ్ అయినాయి అనమాట. మీకు ఎక్కడ boto3 కనిపించలేదు చూడండి మీకు. సో దీనివల్ల మీకు డీయాక్టివేట్ అంటే మామూలుగా వచ్చేస్తుంది. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు ఎప్పుడన్నా కూడా మీరు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ పనిచేస్తారు, మీకు ఏడబ్ల్యూఎస్ అనే డిఫరెంట్ ప్రాజెక్టు, ఫాస్ట్ ఏపీఐ డిఫరెంట్ ప్రాజెక్టు. సో మీ రిక్వైర్మెంట్ ఏముంటుందంటే డిఫరెంట్ పైథాన్ మాడ్యూల్ డిపెండెన్సీస్ ఉంటాయన్నమాట. అవన్నీ తీసుకొచ్చి మీ లోకల్ సిస్టంలో ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండా దేనికి దానికి సపరేట్ గా మీకు దేనికి దానికి సపరేట్ గా డిపెండెన్సీస్ అని మీరు డిప్లాయ్ చేసుకోవచ్చు. యాక్చువల్ గా ఇదే పైథాన్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ అంటాం మనం.
సరే, నేనేం చేస్తాను, సిడి ఏడబ్ల్యూఎస్ అని చెప్పి మనం స్క్రిప్ట్స్ యాక్టివేట్ అని చెప్పి ఇట్లా ఇస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కోడ్ డాట్ అంటారండి. కోడ్ డాట్ అన్నప్పుడు ఇప్పుడు మీకు విజువల్ స్టూడియో కోడ్ అనేది మీకు ఓపెన్ కావాలి మీకు. సో కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ ప్లస్ అని నొక్కాం అనుకోండి, ఇక్కడ వస్తుంది అనమాట మీకు. ఓకే, గుడ్. సో నెక్స్ట్ మనం ఏం చేస్తాము, మీకు ఒక శాంపుల్ పైథాన్ కోడ్ని ఏమన్నా రన్ చేయడానికి ట్రై చేద్దాం మీకు. యాక్చువల్గా మీకు వెరీ వెరీ సింపుల్ దన్నమాట నేను. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను, శాంపుల్ డాట్ పీవై. మీకు టెరాఫామ్ లో టీఎఫ్ ఎలా ఇస్తున్నామో అలాగే పైథాన్కి వచ్చినప్పుడు శాంపుల్ డాట్ పీవై అని చెప్పి ఒక శాంపుల్ ఫైల్ ఒకటి క్రియేట్ చేస్తాను మీకు. ఓకే, నా ఇక్కడ వచ్చి మీకు డూ యూ వాంట్ ఇన్స్టాల్ పైథాన్ ఎక్స్టెన్షన్స్ అని ఉంటుంది. కెన్ ఐ ఇన్స్టాల్ లైక్ ఇట్లా చేయొచ్చు యాక్చువల్గా. పిప్ ఇన్స్టాల్ బ్లాక్ అని ఒకటి ఉంటుందండి మీకు. మీకు బ్లాక్ అని ఒకటి ఉంటుంది యాక్చువల్గా మీకు. సో నేను ఏం చేస్తానంటే ఒక పని చేస్తాను, ఇది క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసి ఎట్లా ఇవ్వండి మీకు. సో ఇక్కడ వచ్చి నేను ఏం చేస్తానంటే షో రికమెండేషన్స్ అంటాను మీకు. ఓకే, మీకు గస్ ఒక్క నిమిషము, మెయిడ్ వచ్చినట్టుంది. గివ్ మీ 1 minute. సారీ గైస్, నేను మ్యూట్ లో పెట్టి మాట్లాడుతూ ఉన్నాను. సారీ. సో కాబట్టి ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాము, ఇక్కడ బ్లాక్ అనేది మీకు ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది, ఇది ఇన్స్టాల్ చేయొచ్చు యాక్చువల్గా మీకు. సో నేను ఏం చేస్తాను, బ్లాక్ అని చెప్పి, లేదా పైథాన్ చాలా ఉన్నాయండి మీకు. మీరు చూసినట్లయితే పైథాన్ అని ఇచ్చినప్పుడు మీకు ఇక్కడికి వచ్చానుకోండి, మైక్రోసాఫ్ట్ వాళ్ళది ఓన్ ఉంది ఇక్కడ పైథాన్ కోడ్ చేయడానికి, ఇన్స్టాల్ చేయొచ్చు యాక్చువల్గా. సో నేను ఏం చేస్తాను, లెట్స్ ట్రై దిస్ వన్ మీకు. అంటే చాలా మంది ఉన్నారు కాబట్టి మీకు ఈజీ అవుతుంది అనమాట. మీరు ఏమైనా కోడ్ రాస్తున్నా ఇది రాస్తున్నా కూడా మీకు కొంచెం ఈజీ అవుతుంది మీకు యాక్చువల్గా మీకు. ఓకే, ఇన్స్టాల్ అవుతుంది. మేబీ కొన్నిసార్లు మీకు ఎక్స్టెన్షన్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఒకసారి రీస్టార్ట్ చేయమంటారు. ఏది మనకి దీని పేరు ఏంటి, మనకి విజువల్ స్టూడియో కోడ్ యాక్చువల్గా మీకు. సో నేను ఏం చేస్తాను, క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఓకే, సరే, శాంపుల్ డాట్ పీవై ఉందండి. ఇక్కడ ప్లాన్ ఏంటంటే ఏదన్నా ఒక సింపుల్ గా మనకి క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం యాక్చువల్గా. ఫస్ట్ నార్మల్ గా మనం ఇన్స్టాల్ చేసిన మాడ్యూల్స్ ఏమన్నా దీంట్లో వాడుకోవాలంటే మనం ఏంటంటే మాడ్యూల్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం, విచ్ ఇస్ బేసికల్లీ కాల్డ్ as మనం Boto3 అనొచ్చు అనమాట మీకు. Boto3 అని ఇచ్చారనుకోండి, మీకంటే ఏం చెప్తున్నామంటే ఇదిగో పలానా కొన్నిసార్లు కంప్లీట్ మాడ్యూల్ కాకుండా సబ్ లోపల ఉన్న కొన్ని లైబ్రరీస్ మాత్రం చేయొచ్చు. మరి మాడ్యూల్ పెద్దదనుకోండి, ఎట్లా అంటే మనకి ఎట్లా చేస్తారంటే ఇక్కడికి వచ్చి ఎట్లా వేస్తారంటే ఫ్రమ్ ఫ్లాస్క్ ఇంపోర్ట్ ఫ్లాస్క్ అని ఇట్లా అంటుంటారు అనమాట యాక్చువల్గా మీకు. ఓకే, బట్ రైట్ నో మనం ఏం చేస్తామంటే మీకు ఇంపోర్ట్ Boto3 అంటాను. నా షెల్ స్క్రిప్టింగ్ లో మీకు ఎకో ఉంటుంది యాక్చువల్. ఎకో అని చెప్పి మనం స్క్రిప్ట్స్ రాస్తాము. అలాగే పైథాన్ కి వచ్చేసరికి ప్రింట్ స్టేట్మెంట్స్ ఉంటాయండి మీకు, మోస్ట్లీ ప్రింట్ స్టేట్మెంట్లు. సో అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ కోసం నేను ఏం చేస్తాను, a is equal to 10 అని చెప్పి b is equal to 20. నా దీన్ని మనం ఏం చేస్తామంటే వేరియబుల్ డిక్లరేషన్ అంటాం మీకు.
మీకు కోట్స్ పెట్టచ్చు అనమాట. మీకు వేరియబుల్ డిక్లరేషన్ మీకు యాక్చువల్గా నా వేరియబుల్ డిక్లరేషన్ లో మీకు a is equal to 10, b is equal to 10 ఇట్లా ఇవ్వచ్చు. దాంతో పాటు ఇక్కడికి వచ్చేసరికి ఓకే ఫస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు ఆనంద్ కుమార్ అని ఇస్తాను. మీకు లాస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి నేను ఏం చేస్తాను ఓకే సో విల్ సే లైక్ కల్వకుంట్ల అని ఇద్దాం, మన సీఎం పేరు ఇద్దాం. ఓకే ఓకే ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇంటి పేరు నాకు తెలియదు బేసిక్ అందుకని. సో ఓకే రైట్ ఎనీవే సో కాబట్టి ఇట్లా ఇస్తాను. నా ఇది వేరియబుల్ డిక్లరేషన్ అనమాట మీకు. నా దీన్ని వేరియబుల్ ని యాక్సెస్ చేయాలంటే ఎలాగా అంటే అసలు నిజంగా పనిచేస్తుందా లేదా అంటే మీకు సో డీబగ్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే ఇక్కడికి వచ్చి ప్రింట్ అంటాను. ప్రింట్ అని చెప్పి a ప్లస్ బి అందాం మనం. ఓకే అలాగే ప్రింట్ అని చెప్పి ఇక్కడికి వచ్చి ఎఫ్ స్ట్రింగ్ అంటారు. ఓకే సో ద నేమ్ పర్సన్ ఈస్ ఇట్లా ఇద్దాం. ఓకే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అన్నమాట, సింపుల్ స్క్రిప్ట్ యాక్చువల్ గా మనకి మీరు చూసినారు అనుకోండి ఇట్లా ఈ విధంగా వస్తుంది మీకు. ఓకే నౌ ఇక్కడ సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఇక్కడికి వచ్చి మనకి ఇప్పుడు శాంపుల్ డాట్ py అన్నాం అనుకోండి. సో మీరు చూసారు అనుకోండి ప్రింట్ స్టేట్మెంట్ ఎక్కడైనా ఇచ్చే 30 అని ఉంది, తర్వాత ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈస్ ఆనంద్ కుమార్ అని వచ్చింది బేసిక్ రైటా. సో అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సైజ్ ఈజ్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అని మీకు చూపించడానికి మీకు. ఓకే పైథాన్ ఇచ్చినప్పుడు ఎగ్జిక్యూట్, దీనివల్ల ఏది ఉపయోగం లేదు, మీరు చూస్తే దీనివల్ల ఏది ఉపయోగం లేదు, బట్ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కోసం అనమాట. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు మీకు సో మనకు కావాల్సిన వర్చువల్ ఎన్విరాన్మెంట్ డిప్లాయ్ చేసాము, కావాల్సిన బోటో 3 కూడా మనకి ఇన్స్టాల్ చేసాము. ఐపైథాన్ ఈజ్ అ నైస్ వన్ అండి, ప్రాక్టీస్ కోసం బాగా పనికి వస్తుంది. నేను ఇక్కడున్నాను కదా, నేను ఏం చేస్తాను పిప్ ఇన్స్టాల్ ఐపైథాన్ అనివ్వండి మీకు. Okay, let's see. Hold on. Done. Now, advantage of ఇదేంటంటే మీకు ఇక్కడ నుంచి మీరు ఎగ్జిక్యూట్ చేసి పైథాన్ ఇక్కడ నుంచి కూడా రన్ చేయొచ్చు అండి. నేను పైథాన్ వచ్చాను అనుకోండి ఇట్లా వస్తుంది, ఇక్కడ నుంచి కూడా రైట్ చేయొచ్చు. సో ఇక్కడికి వచ్చి a is equal to 10, b is equal to 20, a plus b లేదా ప్రింట్ a plus b మీకు ఇలా చేయొచ్చు, ఇక్కడ నుంచి కూడా చేయొచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే అంత ఈజీగా ఉండదు అనమాట మీకు. సో అందుకని దీనికంటే కూడా ఎగ్జిట్ చేసి ఐపైథాన్ బాగుంటుంది. ఎలాగా అంటే పైథాన్ -m అని చెప్పి ఇట్లా ఇవ్వండి మీకు. ఇట్లా ఇచ్చినప్పుడు మీకు ఐపైథాన్ అంటే ఏంటంటే ఇంటరాక్టివ్ పైథాన్ అనమాట మీకు. ఇది దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు చూస్తే ఇంటరాక్టివ్ ఉంటుంది అనమాట. a is equal to 10 అంటాను మీకు, మీరు చూస్తే b is equal to 20 అంటాను. సో a plus b అంటాను మీకు, చూస్తే అవుట్ 30 అంటాను. ప్రింట్ b అంటాను. మీ డిఫరెన్స్ బాగా చూడండి మీకు. a plus b అని నేను ఇచ్చినప్పుడు అవుట్ ఈజ్ ఈక్వల్ టు 30 ఇచ్చింది, వేరే ప్రింట్ అన్నప్పుడు అవుట్ ఇవ్వకుండా సింపుల్ గా 30 అని ఇచ్చింది మీకు. ఓకే ఇదేంటంటే రిటర్న్ వాల్యూ. మామూలుగా ఇలాగ అవుట్ వాల్యూ అది చూపించదు. అంటే చూడండి నేను మీరు ఇంటరాక్టివ్ పైథాన్ కాకుండా రెగ్యులర్ పైథాన్ వాడాను అనుకోండి మీకు, a is equal to 10,
బి ఈజ్ ఈక్వల్ టు 20 మీరు ఇవ్వచ్చు యాక్చువల్గా మీకు. సో ఏ ప్లస్ బి ఇస్తాం మీకు, ఓకే. కానీ ఈ అవుట్ అనేది చూపించదు మీకు యాక్చువల్గా. ఇప్పుడు నేనేం చేస్తాను, ప్రింట్ ఏ ప్లస్ బి అని ఇచ్చాం అనుకోండి, మీకు రెండు సేమ్ చూపిస్తుంది. కానీ ఇంటరాక్టివ్ పైథాన్ లో ఇది రిటర్న్ వాల్యూ, తర్వాత చెప్తాను రిటర్న్ వాల్యూస్, ఇదేంటంటే ప్రింట్ వాల్యూ అని చూపిస్తుంది మీకు. అదే కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదన్నా ఫంక్షన్ రాయాలనుకోండి, హలో, ఓకే, మల్టిప్లై అని చెప్పి నేనేం చేస్తాను, ఏ కామా బి అని ఇచ్చి కిందకు వచ్చి నేనే ఇండెంటేషన్ ఇచ్చుకోవాలా, స్పేస్లు కొట్టి రిటర్న్ ఏ ఇంటూ బి అని చెప్పి ఇలా ఇచ్చుకోవాలి మీకు. సో తర్వాత ఎంయుఎల్ అని కొట్టి ట్యాబ్ కొట్టాను అనుకోండి, ఆటోఫిల్ కాదు, ట్యాబ్ కొడితే చూడండి ఆటోఫిల్ కాదు. అందుకని మీకు నాకు అంత మంచిది అనిపించలేదు అనమాట. మీరు చూసారు అనుకోండి, రెగ్యులర్ పైథాన్ చేయడం కష్టం అనమాట. అందుకే నేను ఏం చేస్తాను మీకు, సో మీకు నేనేం చేస్తాను మీకు, మీరు ఐపైథాన్ ఇచ్చారనుకో ఆటో అంటే పైథాన్ హైఫన్ ఎం ఇవ్వచ్చు, లేదా సింపుల్ గా షార్ట్ కట్ లో ఐపైథాన్ అని ఇచ్చారనుకో ఇట్ వస్తుంది. అదే ఇక్కడ అనుకోండి మీకు డెఫ్ అనేది ఒక ఫంక్షన్ అనమాట, డెఫ్ అని ఇచ్చి హలో అని చెప్పి మీకు ఏ కామా బి అని 2 పారామీటర్లు ఇస్తాను. నేను ఎంటర్ కొట్టినప్పుడు ఇండెంటేషన్ ఆటోమేటిక్ గా వచ్చింది చూడండి, అంటే కరెక్ట్ గా హెచ్ కిందకి వచ్చింది చూడండి, నేనేం ట్యాబ్ కొట్టలేదు యాక్చువల్ గా. నేనేం చేస్తాను, రిటర్న్ ఏ ఇంటూ బి అంటాను మీకు, అవునా. ఇప్పుడు చూడండి హెచ్ఈఎల్ అని కొట్టి ట్యాబ్ కొట్టాను అనుకోండి, మీకు ఏమొస్తుంది, ఆటోమేటిక్ గా నాకు పాపప్ చూపిస్తుంది, ఓకే. ఇలా ఇచ్చి హలో అని చెప్పి నేనేం చేస్తాను 5,6 అని చెప్పి ఎంటర్ కొడితే మీకు ఇట్లా వస్తుంది అనమాట మీకు. సో కాబట్టి ఇంటరాక్టివ్ పైథాన్ అనేది మీకు బాగా యూజ్ అవుతుందండి మీకు ప్రాక్టీస్ చేసేటప్పుడు. కానీ ఇక్కడ నుంచి డైరెక్ట్ గా చూడండి, ఇంపోర్ట్ అంటాను, ఇంపోర్ట్ బోటో 3 అంటాను మీకు, ఇంపోర్ట్ ఇంపోర్ట్ యూయుఐడి అంటాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్పెసిఫిక్ గా ఒక 10 యూనిక్ ఐడీలు క్రియేట్ చేయాలనుకోండి మీకు, సో మనం ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మీకు ఇమాజిన్ ఒక 10 యూనిక్ ఐడీలు కావాలనుకోండి, నేను ఏం చేస్తాను, ఇన్ ఆర్ఏఎన్ కొట్టి ట్యాబ్ కొట్టాను అనుకోండి, రేంజ్ అని వస్తుంది, దాని లోపల 10 అని ఇచ్చి మీకు కిందకు వచ్చి నేను ఏం చేస్తాను, ప్రింట్ అని చెప్పి యుఐడి యూయూ ట్యాబ్ కొట్టాను అనుకోండి, రెండు ఇక్కడ కనిపిస్తుంది అనమాట మీకు. ఇలా ఇచ్చామనుకోండి, 4 కాదు 5 కాదు 4 ఇచ్చాను అనుకోండి మీకు, ఇక్కడికి వచ్చి స్లీప్ అన్నాను అనుకోండి, స్లీప్ 1 అని చెప్పి మీకు, స్లీప్ 1 కాదు బై ద వే సారీ, సరే ఇట్లా ఇస్తే 10 వచ్చేసింది చూడండి మీకు, 10 యూనిక్ ఐడీలు జనరేట్ అవుతాయి అనమాట మనకి. సో కాబట్టి ఇంటరాక్టివ్ పైథాన్ అనేది బాగుంటుంది యాక్చువల్ గా మీకు. సో బయటకు వచ్చా అంటే ఎగ్జిట్ కొడితే అయిపోతుంది, మళ్ళీ మీకు రెగ్యులర్ పైథాన్ లాగా ఎగ్జిట్ రెండు కొట్టాల్సిన అవసరం లేకుండా, 2 బ్రాకెట్స్ కాకుండా బాగా నడుస్తుంది. సో కాబట్టి మీకు ఈ విధంగా ఒక శాంపుల్ పైథాన్ అనే దాన్ని మనం క్రియేట్ చేసి మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చండి. సరే, నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మీకు ఇన్స్టాల్ విజువల్ స్టూడియో కోడ్ 4th వచ్చేసరికి దీన్ని ఏం చేయొచ్చు, డిఫాల్ట్ పైథాన్ ప్రాంప్ట్ వర్సెస్ ఐపైథాన్ మీకు, ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మీకు అగైన్ పైథాన్ డేటా టైప్స్ మీకు తెలిసిందే అండి. నార్మల్ గా మీరు వాడే ఏముంటుందంటే మీకు ఇక్కడ వచ్చింటుంది మీకు, ఐ థింక్ ఇక్కడికి వద్దాం ఆగండి, మీకు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి యాక్చువల్ గా మీకు. మీరు చూసారు అనుకోండి, డిఫరెంట్ టైప్స్ వచ్చి టెక్స్ట్ టైప్ వచ్చి స్ట్రింగ్ యాక్చువల్ గా మీకు మీరు చూసినట్లయితే టెక్స్ట్ టైప్ వచ్చి మనం ఏం చేయాలి, ఇక్కడ పైథాన్ డేటా టైప్స్ వచ్చినప్పుడు లెట్స్ డూ వన్ థింగ్, ఎస్టిఆర్ అన్నమాట. స్ట్రింగ్స్ అనేది మీరు డిఫైన్ చేసేటప్పుడు మల్టిపుల్ విధాలుగా చేయొచ్చు అండి ఇక్కడ. అంటే ఎలాగా, ఒకటి వచ్చి మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, లైక్ లెట్స్ గివ్ కోర్స్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి డబుల్ కోట్ తీసుకొని మీకు వెల్కమ్ టు AWS ఇన్ తెలుగు అని ఇవ్వచ్చు మీకు, లేదంటే కోర్స్ 1 అంటాను మీకు, సింగిల్ కోర్స్ కూడా ఇవ్వచ్చు మీకు.
మీకు సింగిల్ కోట్స్ కూడా ఇవ్వచ్చు మీకు. ఓకే, సో అలా కాకుండా కొన్నిసార్లు ఏమవుతుందంటే మీకు మల్టిపుల్ లైన్స్ లో మీకు స్ట్రింగ్ చేసుకోవచ్చు అనమాట మీకు. సో విచ్ ఈస్ కోర్స్ 3 అన్నప్పుడు మల్టిపుల్, మామూలుగా అంత ఫ్రీక్వెంట్ గా అవసరం లేకపోయినా మీరు కామెంట్స్ కూడా ఇలా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇలా ఇచ్చేసి నేను ఏం చేస్తాను మీకు, వెల్కమ్ టు AWS ట్రైనింగ్ ఇన్ తెలుగు అని చెప్పి ఇలా ఇద్దాం మీకు. ఇలా అనమాట. ఇలా మీరు డిక్లేర్ చేసి ఆఫ్ కోర్స్ ప్రింట్ వాడి మీరు ఆబ్వియస్ గా మొత్తం కూడా మీరు చేయొచ్చు. సో కాబట్టి ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, ప్రింట్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, కోర్స్ 1 ఇలా ఇద్దాం. ఓకే, కోర్స్ 1, కోర్స్ 2, కోర్స్ 3 ఇచ్చేద్దాం. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఓకే, సో మీరు చూసినట్లయితే ఆటోమేటిక్గా ఇది తీసుకుందాం. అంటే డిఫరెంట్ మల్టిపుల్ లైన్స్ లో క్రియేట్ చేసింది చూడండి. ఇలా కూడా వాడుకోవచ్చు మనకి. సో కాబట్టి అది స్ట్రింగ్ అన్నమాట. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి మీరు చూసినప్పుడు మీకు న్యూమరిక్ టైప్స్ వచ్చి మీకు న్యూమరిక్ టైప్స్ వచ్చి మీకు ఇది తీసుకుందాం. మీకు ఇది మీకు ఎలా ఉంది మీకు. నా ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం తెలుసుకోవచ్చు అనమాట. అంటే ఏది ఏ టైప్ అని తెలుసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి నేను IPython అని ఇచ్చినప్పుడు, సో మీరు చూస్తే A is equal to 10 అంటాను, కోర్స్ is equal to అని చెప్పి మనం ఇలా ఇద్దాం. నా ఇక్కడికి వచ్చి టైప్ అని చెప్పి ఏ అని ఇచ్చినప్పుడు, సో దీనే బేసిక్ గా డైనామిక్ అంటారు. మీకు డైనామిక్ అంటే ఆటోమేటిక్ గా A is equal to 10 అంటే అది నెంబర్ అని తీసేసుకుంటుంది చూడండి బై ద వే. సో అట్లా కాకుండా మీకు ఇక్కడికి వచ్చి నేను కోర్స్ అని ఇచ్చాను అనుకోండి, మీకు మీరు చూస్తే STR అని వచ్చింది చూడండి మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్ A is equal to మీకు ఇలా ఇచ్చి నేను ఏం చేస్తాను మీకు, టైప్ A అని ఇద్దాం మీకు. మీరు చూసారా, అంటే ఒకవేళ అది STR గా, అంటే ఏమవుతుందంటే A is equal to STR 10 ఉంది కదా, తర్వాత వచ్చి నేను ఏం చేస్తాను, B is equal to STR 20 అంటాను మీకు. అవునా? సో కాబట్టి టైప్ అని చెప్పి నేను, సో A, B మీకు A, B రెండు వచ్చినాయి కదా. ఆబ్వియస్ గా రెండు స్ట్రింగ్స్ మీకు ఏం చేస్తాం, మీకు ప్రింట్ A plus B అన్నాం అనుకోండి మీకు. సో ఆబ్వియస్ గా మీకు ఎట్లా వచ్చిందండి, మీకు 10 plus 20 ఎంత అండి, 30 కదా. కానీ ఇక్కడ ఏమొచ్చింది, రెండు స్ట్రింగ్స్ యాడ్ చేసి చూడండి, 10 plus 20 అంటే 10, 20 వచ్చింది. మా వాడు అన్నట్టు 2 plus 2 ఎంత అంటే 22 అంటాడు అనమాట. అలాగనమాట మీకు. ఓకే, సో కాబట్టి మనం ఒకవేళ డిక్లేర్ చేయాలంటే ఇలా టైప్ ఇచ్చుకోవచ్చు మీకు టైప్ ఇచ్చుకోవచ్చు. సరే, ఇక్కడికి వచ్చి అందుకే మనం ఏం చేస్తాం మీకు, మనకి టైప్ అని వచ్చి మనం ఏం చేయొచ్చు, మీరు కావాలనుకుంటే వేరియబుల్ అని ఇవ్వచ్చు అనమాట. టు ఫైండ్ ద టైప్ ఆఫ్ వేరియబుల్. ఒక్క నిమిషం అండి, సౌండ్ తగ్గించి వస్తాను. ఓకే ఓకే, టైప్ వేరియబుల్ అని చెప్పి ఉంటుంది. సో మీకు ఏ టైప్ తెలుసుకోవడానికి మీకు వస్తుంది అనమాట. సరే, నెక్స్ట్ వచ్చి మనకి ఇనిట్ టు ఫ్లోట్, ఇది తెలిసిందే. ఇనిట్ వచ్చి ఇంటిజర్స్ అండి, ఫ్లోట్ అంటే మీకు డెసిమల్ రావాలనుకోండి బేసిక్ గా. సో అంటే లెట్స్ డూ వన్ థింగ్, మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, A is equal to 10.45 అని ఇద్దాం మీకు. సో B is equal to 6.54 అని ఇద్దాం మీకు. సో టైప్ సరే B అని ఉందనుకోండి, మీరు చూసారుగా ఫ్లోట్ అని వస్తుంది అనమాట మీకు
ఫ్లోట్ అని వస్తుంది, అలాగే ఏ కూడా వచ్చింది అనమాట మీకు. అంటే డెసిమల్ ఇవ్వాల్సింది మీకు. కాంప్లెక్స్ వాల్యూస్ అంత యూజ్ చేయలేదండి, వెరీ వెరీ లిమిటెడ్. ఇక్కడ చూస్తే పైథాన్ మీరు చూస్తే చూడండి, మీకు కాంప్లెక్స్ వాల్యూస్ పెద్ద యూజ్ చేయలేదు నేను మీకు. సో నెక్స్ట్ వచ్చి ఇంపార్టెంట్ వచ్చి సీక్వెన్స్ టైప్స్ అండి మీకు. ఇంపార్టెంట్ వచ్చేసరికి మీకు సీక్వెన్స్ టైప్స్, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం వచ్చి మీరు చూసినట్లయితే దీంతో మీకు పని ఉంటుంది అనమాట. మీకు దీంట్లో పని ఉంటుంది యాక్చువల్గా మీకు ఇదొకటి. తర్వాత వచ్చి మీకు ఇంకోటి వచ్చేసరికి మీకు మ్యాపింగ్ అనమాట, విచ్ ఈస్ కాల్డ్ యాస్ డిక్షనరీస్ అంటాం మీకు డిక్షనరీస్. మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా మోస్ట్లీ న్యూమరిక్ టైప్స్. ఇంకోటి ఏదండి, సారీ, దానిపైన ఏమి ఇచ్చాం మనకి, ఇది సీక్వెన్స్ టైప్స్ యాక్చువల్గా. సో మన ప్లాన్ ఏంటంటే వీటి గురించి అండర్స్టాండ్ చేసుకోవాలండి బేసిక్గా. లిస్ట్ అంటే ఏంటి మీకు అని చెప్పి. సరే, నౌ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే, లిస్ట్ అంటే ఏంటంటే మీకు ఇక్కడికి వచ్చి నేనేం చేస్తాను, ఇది ఇవన్నీ కూడా తీసేసి మీకు ఇక్కడికి వచ్చి నేను AWS_regions ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి నేనేం చేస్తాను, US East -1 మీకు US East -2 US -West -1 US -West -2 మీకు. ఓకే, సో US East 1, US East 2, US West 1, US West 2. బేసిక్ గా దీన్ని లిస్ట్ అంటామండి మీకు దీన్ని ఒక లిస్ట్ అనొచ్చు. నౌ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిస్ట్ కూడా రాయొచ్చు మీకు. సరే, ఫస్ట్ దీంతో డిస్కస్ చేసినప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఇది కాపీ చేసి నేను ఏం చేస్తాను, ఇలా ఇద్దాం మనం మీకు, ఇలా ఇస్తాను మీకు. ఓకే, సరే, నేనేం చేస్తాను టైప్ అని చెప్పి AWS_ అంటే మీకు రీజన్స్ ఆటో ఫిల్ అయిన చూసారా, ట్యాబ్ కొట్టంగానే ఇలా ఇచ్చాను అనుకోండి, లిస్ట్ అని ఉంటుంది అనమాట. నా స్పెషాలిటీ ఆఫ్ ద లిస్ట్ ఏంటంటే మీకు లిస్ట్ కి మీకు ఇండెక్స్ వాల్యూ ఉంటుంది. మీకు ఇండెక్స్ వాల్యూ అంటే ఏంటంటే ఇది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి మనం ఎలా చెప్పొచ్చు, మీకు ఇండెక్స్ వాల్యూ అంటే ఇక్కడి నుంచి వచ్చినప్పుడు మన టెరాఫామ్ లో కౌంట్ లాగా అనమాట. మీకు ఇది వచ్చి 0 అవుతుంది, మీకు ఇది వచ్చి 1 అవుతుంది, ఇది వచ్చి 2 అవుతుంది మీకు, అండ్ ఫైనల్ గా ఇక్కడికి వచ్చి మీకు 3 అవుతుంది. నౌ అడ్వాంటేజ్ ఆఫ్ లిస్ట్ ఏంటంటే మీరు ఇటరేట్ చేయొచ్చు, మీకు ఇటరేషన్ రన్ చేయొచ్చు, ఒక్కొక్కటిగా తీసుకొని దాన్ని ఏమన్నా చేయొచ్చు అనమాట మీకు. అంటే ఇటరేట్ ఎలా చేస్తాము, లైక్ ఫర్ లూప్ కానీ వైల్ లూప్ కానీ చేయొచ్చు. అంటే ఎలాగా అంటే ఇక్కడికి వచ్చి మీకు ఇలా ఇచ్చాం కదా, మీకు AWS ఇలా ఇచ్చి నేనేం చేస్తానంటే మీకు ఎలా చెప్పొచ్చు, ఫర్ అని ఇచ్చి ఫర్ రీజియన్ ఇన్ AWS_tab కొడితే ఆటోమేటిక్ వస్తుంది. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, కోలన్ ఇస్తే ఆటోమేటిక్గా ఇండెంటేషన్ ఆర్ కింద కూర్చుని చూడండి, నేను మాన్యువల్గా కొట్టాల్సిన పని లేదు. ఇంటరాక్టివ్ పైథాన్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా తీసుకుంటుంది మీకు. నౌ ఫర్ రీజియన్ ఇన్ AWS రీజియన్స్ అంటే పైథాన్కి ఏం అర్థం అవుతుందంటే, ఓకే, ఫస్ట్ టైం రన్ అయ్యేటప్పుడు ఈ కోడ్ ని ఫస్ట్ ఇది తీసుకుంటాను, సెకండ్ ఇది తీసుకుంటాను, థర్డ్ ఇది తీసుకుంటాను, 4 ఇది తీసుకుంటాను మీకు. ఓకే, సో నేనేం చేయొచ్చు అంటే మీకు ప్రింట్ అని చెప్పి ఇక్కడికి వచ్చి మీకు ఎఫ్ స్ట్రింగ్ ఇచ్చి ఇక్కడ నేను ద రీజియన్ నేమ్ ఇన్ ద లిస్ట్ ఈజ్ అని చెప్పి నేను ఇలా ఇచ్చి రీజియన్ అంటాం మీకు, రీజియన్ అని చెప్పి ఇలా ఇద్దాం. ఇలా ఇచ్చేసి మీకు ఎంటర్ కొట్టామనుకోండి, ఏమొచ్చిందండి, ద రీజియన్ నేమ్ ఇన్ ద లిస్ట్ ఈజ్ అని చెప్పి మీకు ఇక్కడ వచ్చిందనమాట. నౌ నేను పని చేస్తాను, నాకు కావాల్సింది ఇక్కడికి వచ్చి ఓ పని చేస్తాను, ఎన్యూమరేషన్ ఇద్దాం ఇన్ ద
ఇక్కడ వచ్చి నేను ఏం చేస్తాను, కౌంట్ అని ఇచ్చాను. కౌంట్ తీసుకుంటుందో లేదో చూద్దాం. కౌంట్ రీజన్ అని ఇచ్చాను అనుకోండి మీకు. ఒక్క నిమిషం, అంటే నాకేం కావాలంటే లిస్ట్ లో మీరు చూస్తే లిస్ట్ లో దాని కౌంట్ ఎంత అని కావాలి యాక్చువల్ గా మీకు. ఓకే, దాని కౌంట్ ఎంత అని కావాలా. ఒక పని చేస్తాను, ఇక్కడికి వచ్చి దాన్ని ఎలా రాయొచ్చు అంటే మీకు ఎన్యూమరేట్ అంటారు మీకు. సో enum ఇన్ లిస్ట్ పైథాన్ అందాం, మనకి ఎన్యూమరేట్ చేయడం అనమాట మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేయొచ్చు మీకు, enum కాకుండా ఎన్యూమరేట్ అంటే enum అని ఇచ్చాను మీకు. ఓకే, సో కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఆబ్జెక్ట్ ఇవ్వాలి యాక్చువల్గా మీకు. సో ఆబ్జెక్ట్ ఇచ్చినాక మీరు చూసారనుకోండి, సో ఆబ్జెక్ట్ 1 మీరు తీసుకోవాలి మీకు, లేకపోతే ఎన్యూమరేట్ అని ఇచ్చేసి L1 అని ఇచ్చేసి మనం ఏం చేస్తాం, ఇలా కౌంట్ నాకు ఇది కావాల్సింది మీకు. సో ఎన్యూమరేట్ అని ఇవ్వాలి మీకు. నేనేమి ఇచ్చాను మీకు, enum అని ఇచ్చాను, సారీ ఇలా ఇచ్చాం అనుకోండి మీకు. మీకు కౌంట్ ఈజ్ నాట్ డిఫైన్ ఫర్ ఇయర్లీ ఎన్యూమరేట్. కౌంట్ ఇవ్వడం మర్చిపోయాను, సారీ, మై బ్యాడ్. Okay, so the region name in the list is 0 at 0. Okay, let's do one day. In the list, in index or list at index position 0 or count is అంటాను. ఈజ్ అని చెప్పి ఇలా ఇచ్చాను అనుకోండి మీకు. ఓకే, ఇలా ఇచ్చాం అనుకోండి. సో మీరు చూస్తే, సో లిస్ట్ అనేది ఏంటంటే మనం ఏం చేయొచ్చు, లిస్ట్ అనేది దాన్ని ఏం చేయొచ్చు, దాంట్లో ఇటరేషన్ చేయొచ్చు. ఇటరేషన్ చేసినప్పుడు దాంట్లోంచి ఇండెక్స్ వాల్యూ కూడా తీయాలంటే ఎన్యూమరేట్ వాడుకొని కౌంట్ తీసుకొని తీసుకోవచ్చు అనమాట మీకు. మీరు అట్ పొజిషన్ 0 ఈజ్ US ఈస్ట్ 1, అట్ పొజిషన్ 2 3 అని ఉంటుంది అనమాట. సో కాబట్టి దిస్ ఈస్ వన్ థింగ్. సో ఇక్కడికి వచ్చాను అనుకోండి మీకు. సో లెట్స్ డూ వన్ థింగ్. ఓకే, సో లిస్ట్ ఇటరేషన్ డాట్ py అంటాను. py అని చెప్పి మనం ఏం చేద్దాం, ఇక్కడ నుంచి దీన్ని తీసుకుందాం. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇలా ఇచ్చి, సో మనం ఏం చేస్తున్నామండి, లూప్ ఎలా రన్ చేస్తున్నాము మీరు గమనించినట్లయితే, ఫర్ కౌంట్ డాట్ రీజియన్ ఇన్ ఎన్యూమరేట్ AWS అండర్స్కోర్ రీజియన్స్ అంటే ఏం చేసుకుంటుంది, ఫస్ట్ ఈ ఐటమ్స్ అంతా తీసుకుంటుంది మీకు ఫస్ట్ ఈ ఐటమ్స్ అంతా తీసుకొని ఆ తర్వాత వచ్చి మీకు కౌంట్ వాల్యూ వస్తుంది అనమాట. మీకు కౌంట్ వాల్యూ వస్తుంది మీకు. ఓకే, సో తర్వాత నేను ఏం చేస్తున్నాను, మీరు ఇక్కడ చూసినట్లయితే ప్రింట్ అని చెప్పి ఇలా ఇద్దాం మనం ఇలా ఇద్దాం. సో కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు, ఇంకొక పవర్ షెల్ ఓపెన్ చేసి ఒక నిమిషం. ఓకే, ఇలా రావాలన్నమాట. సో బేసిక్గా ఇదండి, మీరు చూసినట్లయితే లిస్ట్ యొక్క అడ్వాంటేజ్ అదనమాట. మీకు ఇటరేట్ చేయొచ్చు యాక్చువల్గా లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. నా అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి ఒక్క దానికి కూడా మీకు మెథడ్స్ ఉంటాయి యాక్చువల్గా. అంటే దీని కింద ఏమున్నాయి అని తెలియాలనుకోండి, మీకు అట్రిబ్యూట్స్ అంటారు యాక్చువల్గా. ఎలా ఏమున్నాయో తెలియాలనుకుంటే మీరు ఏం చేయొచ్చు తెలుసా, వెరీ సింపుల్. లిస్ట్ గురించి లిస్ట్ కింద ఏమున్నాయో మీకు తెలియాలా,
మీరేం చేయొచ్చు అంటే మీకు బేసిక్గా డిఐఆర్ అని ఇచ్చి లిస్ట్ అని ఇవ్వండి. డిఐఆర్ లిస్ట్ అని ఇచ్చారనుకోండి, ఒక లిస్ట్ కింద ఇవన్నీ కూడా డిఫాల్ట్ మెథడ్స్ కొన్ని ఉంటాయి చూడండి. మీరు రివర్స్ చేయాలంటే రివర్స్ చేయొచ్చు, రిమూవ్, అపెండ్ అని చెప్పి మీకు యాక్చువల్గా మీకు అంటే ఏం చేయొచ్చు అంటే లిస్ట్ని అప్డేట్ చేయాలనుకోండి మీకు. సో రైట్ నౌ మీరు చూసినట్లయితే లిస్ట్ ఇది మీకు నేను అపెండ్ చేద్దాం అనుకుంటున్నాను. అపెండ్ చేయడం ఎలాగా మీకు నేనేం చేస్తాను అడిషనల్ గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడికి వచ్చి మీకు ఇక్కడ నేను ఏం చేస్తాను ప్రింట్ అని చెప్పి మీరు ఇక్కడ ఇచ్చారనుకోండి, మీకు ఇలా వస్తుంది కదా. నేను ఏం చేయొచ్చు అంటే AWS రీజియన్స్ డాట్ ఏపీపీ అని ట్యాబ్ కొడితే మీకు అపెండ్ అనేది ఒకటి ఉంది, అంటే లిస్ట్ కి అపెండ్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు చూస్తే AP South-1 అనమాట. మీకు అంటే అడిషనల్ రీజన్ మీరు చెక్ చేయాలనుకుంటున్నారు, అడిషనల్ రీజన్ యాడ్ చేయాలి మీకు. ఓకే, ఎంటర్ కొట్టి ప్రింట్ అంటే యాడ్ అయిందా, అక్కడ చూడండి మీకు లాస్ట్ లో వచ్చింది, లాస్ట్ లో యాడ్ అవుతుంది అనమాట, ఇండెక్స్ లాస్ట్ లో యాడ్ అవుతుంది మీకు. ఓకే, South-2 యాడ్ చేస్తాను, మళ్ళీ చెక్ చేస్తే మీకు అపెండ్ అవుద్ది. అలా మీకు తీసేయాలనుకోండి, నేనేం చేస్తాను తీసేయాలనుకోండి మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు, పాప్ అనొచ్చు. పాప్ అని చెప్పి ఏమి ఇవ్వకపోతే ఐ థింక్ లాస్ట్ ఎగిరిపోవాలని నా ఉద్దేశం. మీకు పాప్ అన్నాను అనుకోండి, ఎగిరిపోయిందా. మళ్ళీ పాప్ అంటే చూడండి ఒక్కొక్కటి ఎగిరిపోతూ వస్తుంది చూడండి మీకు. ఫైనల్ గా ప్రింట్ రీజన్స్ అన్నాను అనుకోండి, ఏం మిగిలింది, 2 మిగిలినాయి. మళ్ళీ ఒకటే మిగిలింది యాక్చువల్గా. మళ్ళీ పాప్ చేశాను అనుకోండి మీకు. ఓకే, ఈసారి ఏం మిగిలింది, ఏమీ మిగల, ఎంటీ అయిపోయింది మీకు. అట్లా కాకుండా నేను మళ్ళీ ఏం చేస్తాను, స్పెసిఫిక్ ఐటమ్ ని రిమూవ్ చేయాలనుకోండి, ఇక్కడ నేను మళ్ళీ ఏం చేస్తాను మీకు అంటే ఇది పాప్ అనేది ఏం చేస్తుందంటే లిస్ట్ లో లాస్ట్ ఏముందో అది చేస్తుంది అనమాట. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, డిఐఆర్ మనకి లిస్ట్ అని ఇచ్చినప్పుడు మీకు ఇక్కడ ఏముంది, మీకు రిమూవ్ చేసే ఆప్షన్ ఉంది యాక్చువల్ గా. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే రిమూవ్ అని చెప్పి నేను 2 అన్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు. ఓకే, సో సారీ, ఓకే. సో కాబట్టి ప్రింట్ మీరు చూస్తే అంటే ఏదైనా స్పెసిఫిక్ ఐటమ్ ని రిమూవ్ చేయాలనుకోండి, మీకు ఇట్లా రిమూవ్ చేయొచ్చు. అంతా బానే ఉంది, కానీ చాలా మందికి ఈ ప్రోగ్రామింగ్ నేర్చుకునేటప్పుడు సార్ మీరు లిస్ట్ చెప్పారు బానే ఉంది మీకు, కానీ నేను ఈ పాప్ రిమూవ్ ఎక్కడ వాడాలి అనే రిక్వైర్మెంట్ వచ్చింది అనుకోండి. మీరు చూసినట్లయితే లెట్స్ పుట్ లైక్ దిస్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే amazon.in అన్నాను అనుకోండి. amazon.inకి వచ్చి నేనేం చేస్తాను, లెట్స్ పుట్ లైక్ దిస్. నేను ఇక్కడికి వచ్చి మీకు PlayStation 5కి వస్తాను కదా మీకు. నౌ ఇప్పుడు వచ్చి ఇమాజిన్ నేను PlayStation కొనాలనుకున్నాను అనుకోండి మీకు. ఓకే, జస్ట్ ఇమాజిన్ మీకు ఇక్కడికి వచ్చి నేను సింపుల్ గా యాడ్ టు కార్ట్ అన్నాను అనుకోండి. యాడ్ టు కార్ట్ అన్నప్పుడు కార్ట్కి యాడ్ అయిందా, అది లిస్టేగా. నా కార్ట్ అనేది ఒక లిస్ట్ అండి, మీకు ఒక ఐటమ్ యాడ్ అయింది నాకు, అంతేగా. సరే, రెండోది అంటే ఇదేంటి, మీకు లిస్ట్ ఒక ఎంటీ లిస్ట్ ఉంది. నేను యాడ్ అన్నప్పుడు ఏమైంది, మీకు షాపింగ్ కార్ట్ డాట్ అపెండ్ అని చెప్పి మీకు కన్సోల్ యాడ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాను, మీకు వార్ ఆఫ్ గాడ్ ఉంది, ఇది బాగుంటుంది గేమ్ యాక్చువల్ గా. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఇక్కడికి వచ్చి యాడ్ టు కార్ట్ అన్నాం అనుకోండి, ఇదేంటి మళ్ళీ అపెండ్ అండి, లిస్ట్ కి అపెండ్ చేయడం బేసిక్ గా మీకు. ఓకే, ఇప్పుడు కార్ట్కి వెళ్ళాం అనుకోండి ఇది. సో కాబట్టి 2 యాడ్స్, ఇది అపెండ్ అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తాను, డిలీట్ అన్నాను అనుకోండి, ఇదేంటి పాప్ కాదు, రిమూవ్ యాక్చువల్గా. పాప్ అంటే లాస్ట్ పోతుంది, రిమూవ్ అంటే నాకు ఏది కావాలో రిమూవ్ చేసి, డిలీట్ అంటే రిమూవ్. బేసిక్ గా అది లిస్ట్ కి యాడ్ చేయడం, తర్వాత పాప్ చేయడం, స్పెసిఫిక్ దాన్ని వచ్చి రిమూవ్ చేయడం. మీకు అట్ ద లాస్ట్ యాడ్ చేయాలంటే మీకు అపెండ్, అట్ ద లాస్ట్ రిమూవ్ చేయాలంటే పాప్, అట్లా రిమూవ్ నార్మల్ గా రిమూవ్ ఏదైనా స్పెసిఫిక్ దాన్ని రిమూవ్ చేయాలంటే రిమూవ్ అనమాట. మీకు ఇలాగుంటాయి, మీరు రివర్స్ కూడా చేయొచ్చు. నేను ఏం చేస్తాను, మీకు లిస్ట్ ని ఇలా చేశారనుకోండి, న్యూ AWS, సరే ఓపెన్ చేస్తాను, AWS
regions underscore new is equal to aws underscore regions డాట్ అని చెప్పి మనం ఏం చేస్తాము, రివర్స్ అంటాము. ఓకే, ఇప్పుడు ప్రింట్ AWS regions ఇట్లా ఇచ్చామనుకోండి మీకు. కాదు యాక్చువల్గా నేను చేయాల్సింది ఏంటంటే, ఒక్క నిమిషం ఆగండి, మీకు నన్ను ఎందుకు వచ్చింది మేబీ. ఓకే, ఐ థింక్ సేమ్ దే. ఓకే, ఒక పని చేస్తాను, ప్రింట్ AWS regions అని చెప్పి లిస్ట్ రిటర్న్ చేయదు అనుకుంటాను. సో మీకు వచ్చి మనం ఏం చేద్దాం, రివర్స్ డైరెక్ట్ గా దాన్నే యూస్ చేసుకోవచ్చు. మీకు ప్రింట్ అన్నాం అనుకోండి, ప్రింట్ AWS regions మాత్రం, అదే రివర్స్ ఇవ్వద్దు, జస్ట్ రీజియన్స్ ఇచ్చి ట్రై చేయండి, మీకు రివర్స్ అయిపోయి కనిపించాలి మీకు. నేనేం చేస్తాను, AWS అండర్స్కోర్ regions డాట్ రివర్స్, మీకు రివర్స్ అయింది చూడండి. మీకు ఇలాగా ఆ లిస్ట్ ని రివర్స్ చేయాలనుకుంటే రివర్స్ డైరెక్ట్ గా మీరు వాడుకోవచ్చు. ఇట్స్ నాట్ మ్యాండేటరీ చేయాలంటే మీకు. నేను యాక్చువల్ గా చేయాలి, ఇట్లా కూడా చేయొచ్చు. AWS చూడండి, ఇప్పుడు రైట్ నౌ ఎట్లా ఉంది మీకు, ప్రింట్ AWS regions ఏం వచ్చింది, ఇలా వచ్చింది కదా. నేను కావాలనుకుంటే ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మీకు మళ్ళీ ఆటోమేటిక్ అదే రివర్స్ అవుతుంది మీకు. అట్లా కూడా చేయొచ్చు, బట్ దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ అనమాట. సో ఇదండి లిస్ట్ యాక్చువల్ గా మీకు. సో కాబట్టి లిస్ట్ ని మీరు ఏం చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు, అంటే అపెండ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు బేసిక్ గా మీకు. ఓకే, అంటే లిస్ట్ ఈజ్ మ్యూటబుల్. దాన్ని ఏమంటారంటే లిస్ట్స్ ఆర్ మ్యూటబుల్ అంటారు యాక్చువల్ గా. మీకు గుర్తుపెట్టుకోవాల్సింది, లిస్ట్ కెన్ బి మీకు అప్డేటెడ్ అండ్ ఆర్ అపెండెడ్ అండ్ రిమూవ్డ్ యాక్చువల్ గా మీకు. దే ఆర్ మ్యూటబుల్, అంటే చేంజ్ చేయొచ్చు. మ్యూటబుల్, సో ఇట్ కన్జ్యూమ్స్ మోర్ మెమరీ. మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇక్కడికి వచ్చి ఫైండ్ మెమరీ allocation పైథాన్ ఆబ్జెక్ట్ అన్నాం అనుకోండి మీకు. చూడండి, అది మీకు సైజ్ ఇది తీసుకోవాలి యాక్చువల్ గా. నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ప్రింట్ సైజ్ ఆఫ్ అని ఉంది కదా, మీరు చూసినట్లయితే ప్రింట్ సైజ్ ఆఫ్ మీకు 88 ఉంది. ఓకే, మీరు చూసారనుకోండి, ఇదే సేమ్ మనం ఏదైతే ఇచ్చామో, ఇక్కడికి వచ్చి నేను AWS regions ఇలా ఇస్తాను. సో మీరు ఇట్లా చూసారనుకోండి, మీకు ఇలా వచ్చింది మీకు. నేను ఓ పని చేస్తాను, ఈసారి ఓ పని చేద్దాం, ఇలా ఇద్దామండి. ఇలా ఇచ్చి మళ్ళీ చెక్ చేద్దాం. మీకు గమనించారా, ఇంతకు ముందు 88 వచ్చింది, కానీ బ్రాకెట్స్ మార్చి మళ్ళీ సైజ్ ఎంత అని అడిగాను అనుకోండి, ఇంతకు ముందు 88 వచ్చింది, ఇప్పుడు 72, అంటే ఒక రకంగా తక్కువ వచ్చింది. మీరు గమనించినట్లయితే ఎందుకు మీకు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే బ్రాకెట్స్, స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చారనుకోండి, స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చినప్పుడు ఇట్ ఈస్ బేసికల్లీ అ లిస్ట్ అండి. మీకు స్క్వేర్ బ్రాకెట్స్ ఇస్తే ఇట్స్ ఏ లిస్ట్ అన్నమాట. మీకు లిస్ట్ అనేసరికి మీకు స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయి మీకు. వేరే టూపుల్ అనేసరికి మీకు ఈ బ్రాకెట్స్ ఉంటాయి. మీకు ఈ బ్రాకెట్స్ ఉంటాయి. నౌ టూపుల్ అనేది మీకు ఇమ్యూటబుల్. టూపుల్ ఈజ్ కెన్ బి కాదు, ఈజ్ immutable means we cannot alter a tuple.
but can iterate it. Now, what is the best example for a list as well as a tuple andi meeku? Okay, now list అనేది వర్చువల్ మెషిన్స్ ఉన్నాయి అనుకోండి మీకు. ఓకే, వర్చువల్ మెషిన్స్ ఆర్ S3 బకెట్స్. S3 బకెట్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి మీకు, వర్చువల్ మెషిన్స్ ని S3 బకెట్స్ ని మనం ఏం చేయొచ్చు అంటే లిస్ట్ గా క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకు లిస్ట్ గా క్రియేట్ చేయాలా? ఎందుకంటే కొత్త వర్చువల్ మెషిన్స్ రావచ్చు, కొత్త బకెట్లు రావచ్చు. అప్పుడు మీకు లిస్ట్ ఎక్స్పాండ్ చేయాలా లేదా తగ్గించవచ్చు, రిమూవ్ చేయొచ్చు. కాబట్టి అంటే ఏంటి, మీ వర్చువల్ మెషిన్ లిస్టు తర్వాత S3 బకెట్స్ మీకు బేసిక్ గా పెరుగుతుంటాయి, తగ్గుతూ ఉంటాయి అన్నమాట. ఏదైనా ఒక అప్లికేషన్ ఏదైనా కావాలనుకుంటే, ఆర్ ఫైల్స్ ఆర్ లిస్ట్ ఆఫ్ ఫైల్స్. ఓకే, నౌ ఇప్పుడు అది కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ రీజియన్స్ తీసుకోండి. ఇప్పుడు AWS రీజియన్స్ ఉన్నాయి ఇక్కడ మీకు. ఈ రీజియన్స్ ఇక్కడ చూస్తే ఈ రీజియన్స్ అన్ని కూడా రోజు చేంజ్ అవ్వండి, అవునా? ఈ రీజియన్స్ మోస్ట్లీ ఒకవేళ చేంజ్ అయినా కూడా ఏదో 2-3 ఏళ్లకు ఒకసారి ఒకటి చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ చేంజ్ అయినా మీకు మోస్ట్లీ ఏదో మీరేమంటారు, మీ ప్రైమరీ లొకేషన్ వచ్చి ఈస్ట్ US1, సెకండరీ లొకేషన్ వచ్చి West1 అనుకో, మీకు ఆ 2 రీజియన్సే వాడతారు. మరి ఆ 2 రీజియన్స్ వాడినప్పుడు మీకు రీజియన్స్ చేంజ్ కావు. అప్పుడు నేను ఏం చేయొచ్చు, మీకు ఇక్కడికి వచ్చి రీజియన్స్ అని చెప్పి ఈక్వల్ టు ఇట్లా ఇస్తాను అనమాట, టూపుల్ ఇస్తాను. యాక్చువల్ గా టూపుల్ ఇచ్చినప్పుడు ఏమైపోతుంది మీకు తెలుసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి నేను US-East-1 అంటాను మీకు ఇక్కడికి వచ్చినప్పుడు US East-1 అంటాను, తర్వాత US East-2 అంటానండి మీకు, అవునా? US East-2 అంటాను. మీకు రీజన్స్ చేంజ్ అవ్వవు కదా. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీకు అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి, మీకు AZ అంటాను మీకు. ఇప్పుడు US East-1 తీసుకున్నాం అనుకోండి, మీకు US East-1 లో US East-2 తీసుకుంటానండి, ఎందుకంటే పెద్దది కాబట్టి US East-1. దాని లోపల ఏముంటుంది మీకు, మీరు చూసారు అనుకోండి, మీకు 2A, అంతేగా. ఇవి మారుతాయండి, 2A 2B 2C డైలీ మారవు మీకు, మేబీ చాలా రేర్ కేసులోనే మీకు మారుతాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇది ఎప్పుడు కూడా కాన్స్టెంట్ గానే ఉంటాయి అనమాట. సో కాబట్టి ఎప్పుడైతే పెద్దగా మార్పు అవడానికి అవసరం లేదు, మీకు చేంజ్ అవ్వవు, అవన్నీ కూడా టూపుల్స్ డిక్లేర్ చేయాలి. ఎందుకు, రేపు పొద్దున ఇప్పుడు సింపుల్ గా ఇమాజిన్ ఇక్కడ నేను చూపించినప్పుడు మీకు సింపుల్ గా ఒక చిన్న టూపుల్ దగ్గరే మీకు సమ్వేర్ లైక్ ఐ థింక్ 16 బ్లాక్స్ మీరు ఒక బైట్సా లేకపోతే ఒక్క నిమిషం చూద్దాము. ఇక్కడికి వచ్చినప్పుడు అంటే వీటి క్యాలిక్యులేషన్ ఒక సైజ్ ఆఫ్ బిట్స్ బైట్స్ అండి. ద ఫంక్షన్ రిజల్ట్ సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇన్ బైట్స్ యాక్చువల్ గా మీకు. సో కాబట్టి అంటే ఏమైంది మీకు, ఇది 18 బైట్లు 16 బైట్లు తక్కువ ఉంది. 16 బైట్లు తక్కువ ఉంది అంటే ఓవరాల్ గా 16 × 8 ఎన్ని బిట్స్ అని. సో కాబట్టి ఒక రకంగా టూపుల్ తక్కువ తీసుకుంటుంది, ఎందుకంటే దానికి తెలుసు అనమాట మనం ఎట్లా ఎక్స్టెండ్ చేయబోయేది లేదు ఇది మనకి, అందుకని ఫిక్స్డ్ సైజు. కానీ లిస్ట్ కి వచ్చేసరికి ఏమవుతుంది, ఇది రేపొద్దున ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో కాబట్టి కొంచెం బఫర్ స్పేస్ అనేది ఉంటుంది అనమాట. ఇమాజిన్ మీ దగ్గర ఒక పెద్ద ఎన్విరాన్మెంట్ ఉంది అనుకోండి, మీకు పెద్ద ఎన్విరాన్మెంట్, పెద్ద కోడ్ ఉంది అనుకోండి, మీకు ఒక 50,000 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది అనుకోండి. మీకు 50,000 లైన్స్ ఆఫ్ కోడ్ లో మీకు ఎట్లా కాదనుకున్నా కూడా ఒక 100 లిస్టులు ఉన్నాయనుకోండి, లిస్టులు 100 ఉన్నాయనుకోండి. ఆ 100 లిస్టులో మీరు 80 టూపుల్స్ చేయొచ్చు. యాక్చువల్ గా మీకు 80 టూపుల్స్ చేయొచ్చు, కానీ టూపుల్స్ వాడకుండా లిస్టే వాడారు. అప్పుడు ఏమవుద్ది, 80 × 16 బైట్స్ అండి మీకు, అంతేగా. అనవసరంగా మెమరీ కన్సంప్షన్ యాక్చువల్ గా మీకు. అక్కడ మీరు ఆలోచించాలన్నమాట, ఎప్పుడు మీరు ఇది వాడాలి, ఎప్పుడు లిస్ట్ వాడాలి అని చెప్పి. సో కాబట్టి ఫ్యూచర్ లో ఎడిట్ అవుతుంది అనుకుంటే మీరు లిస్ట్, లేదు ఫ్యూచర్ లో అది ఎప్పుడు కూడా కాన్స్టెంట్ గా ఒకేలాగా ఉంటుంది అనుకుంటే అప్పుడు మీరు చేయాల్సింది టూపుల్ అండి మీకు. ఓకే, సరే. కానీ మనం ఇటరేషన్స్ చేయొచ్చు. ఇండెక్సింగ్ ఉంటుంది. ఇండెక్సింగ్ అంటే నా ఉద్దేశం ఏంటంటే మీకు ఫర్ కౌంట్ అని చెప్పి తీసుకుందాం అండి. కౌంట్ డాట్ ఎన్యూమరేట్ అని ఇచ్చేసి నేనేం చేస్తాను, ప్రింట్ ఇలా ఇచ్చాం అనుకోండి,
పనిచేస్తుంది చూడండి. మీకు ఇక్కడికి వచ్చి టైప్ అని చెప్పి మనం AWS రీజియన్స్ అని ఇచ్చాను అనుకోండి, మీకు క్లియర్ గా టూపుల్ అని చెప్తుంది చూడండి. మీకు క్లియర్ గా టూపుల్. సో కాబట్టి దీంట్లో కూడా ఇండెక్సింగ్ అంతా ఉంటుంది. సో అది కాకుండా మీరు చూసినట్లయితే మీకు రేంజ్ ఉంటుంది. మీకు రేంజ్ ఈజ్ నథింగ్ బట్ ఒక సర్టెన్ రేంజ్ తీసుకొని మీరు చేయొచ్చు అనమాట. మీకు అంటే ఇక్కడికి వచ్చి మీరు చూసారు అనుకోండి, మీకు ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ 10 అని చెప్పి ప్రింట్ ఇలా ఇట్లా వస్తుంది మీకు. నా నేనేం చేస్తాను తెలుసు, ఇఫ్ ఐ వాంట్ టు డూ దట్ అగైన్, సో చూడండి లెంత్ అని చెప్పి మనం ఏం చేస్తాను, మీకు AWS రీజియన్స్ అంటాను, లెంత్ క్యాలిక్యులేట్ అవుతుంది. నేనేం చేస్తాను, ఫర్ ఇట్లా కూడా రాస్తా, ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్, కాకపోతే నేనేం చేస్తాను లెంత్ అని చెప్పి 4 అని ఇచ్చాను అనుకోండి. మీకు ఇచ్చి ప్రింట్ AWS అండర్స్కోర్ రీజియన్స్ అని చెప్పి నేను ఎక్స్ అని ఇచ్చాను అనుకోండి. మీకు ఓకే, ఇలా ఇస్తే ఏమవుతుంది మీకు, సారీ ఇది ఏం చేస్తుందండి, ఇక్కడ చూసినట్లయితే ఆబ్జెక్ట్ ఆఫ్ టైప్ ఇంట్ హ్యాస్ నో లెంత్ అని ఉంది. మీకు నేను చేసిన తప్పు ఏంటంటే, సారీ ఇక్కడ ఏమి ఇవ్వాలా, ఇక్కడ లెంత్ ఏదండి, AWS రీజియన్స్ కదా. అట్లా వస్తుంది అనమాట మీకు. సో కాబట్టి లెంత్ అనేది ఒక ఫంక్షన్, మీరు ఇక్కడికి వచ్చి లెంత్ రీజియన్స్ అంటే మీకు ఇట్లా కూడా చేయొచ్చు అనమాట. మీకు మీరు చూసినట్లే లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే ఇలా కూడా ఒక అవకాశం ఉంది మీకు. ఓకే, మీకు లెంత్ కూడా మీరు చేసుకోవచ్చు. సో రేంజ్ అంటే సింపుల్ గా ఏం చేయొచ్చు, ఒక రేంజ్ తీసుకొని మీరు యూజ్ చేసుకోవడానికి మీకు పనికి వస్తుంది మీకు. సో సరే, నెక్స్ట్ వచ్చేసరికి మీకు సీక్వెన్స్ లిస్ట్ అయిపోయింది. తర్వాత వచ్చి డిక్షనరీ అని ఉంటుందండి. డిక్షనరీ ఈజ్ నథింగ్ బట్ హ్యాష్డ్ ఆర్ మ్యాపింగ్ టైప్ అన్నమాట. మీకు మ్యాపింగ్ టైప్ అంటే ఎలాగా అంటే, మీకు ఓకే ఇప్పుడు దాకా లిస్ట్ ఇవన్నీ కూడా ఒక్కొక్కటే ఉన్నాయి కదా, సంథింగ్ లైక్ దిస్. ఇక్కడ మీకు నేనేం చేస్తాను, AWS అండర్స్కోర్ క్లౌడ్ ఆర్ ఓపెన్ చేస్తాను చూడండి, మీకు పబ్లిక్ క్లౌడ్ అంటాను. మీకు పబ్లిక్, మన మీకు JSON లో లిస్ట్ ఎలా రాయాలి చూపించాను సరే, అట్లే అనమాట. పబ్లిక్ అండర్స్కోర్ క్లౌడ్స్ ఈక్వల్ టు అని చెప్పి మీరు చూసినట్లయితే సింగిల్ కోట్ ఇచ్చి, నేనేం చేస్తాను సింగిల్ కోట్ ఇచ్చి ఇలా ఇచ్చి, ఫస్ట్ నేనేం చేస్తాను, మీకు నేమ్ అంటాను. మీకు నేమ్ వచ్చి అమెజాన్ సో ఒక్క నిమిషం అండి, గివ్ మీ 1 minute. ఓకే, సో అమెజాన్ వెబ్ సర్వీసెస్ అంట, మీకు కామా ఇచ్చి, నెక్స్ట్ వచ్చి మీకు పేరెంట్ ఇది నేను మీకు JSON చెప్పేటప్పుడు చెప్పాను గుర్తుందా. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, అమెజాన్ ఉందాం మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి ఎస్టాబ్లిష్ ఎప్పుడు జరిగింది, మీకు 2006 అంటాను మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి సింపుల్ ఓనర్, ఆఫ్ కోర్స్ జెఫ్ బెజోస్ ఓనర్ కాదు ఇప్పుడు, బట్ ఫర్ ద నేమ్ సేక్ నేను ఏం చేస్తాను, జెఫ్ అని ఇచ్చేస్తాను. జెఫ్ అని ఇచ్చి నేను ఇలా ఇచ్చి ఇలా క్లోజ్ చేస్తాను మీకు. ఓకే, మనం బ్యాక్, ఐ థింక్ ఇది అవసరం లేదనుకుంటాను, ఒక్క నిమిషం అదండి. మీకు ఈ బ్రాకెట్స్ తో కదా ఇది సెట్ కింద వస్తుంది.
ఓకే, గుడ్. సో ఇక్కడికి వచ్చి మీరు చూసినట్లయితే ప్రింట్ పబ్లిక్ క్లౌడ్స్ అంటే ఇది డిక్షనరీ అండి. మీకు మీరు చూస్తే ఇది డిక్షనరీ అన్నమాట. అంటే బేసిక్ గా కీ వాల్యూ పేర్స్ ఏదన్నా ఉంటే మీకు ఇలా వస్తుంది మీకు. సరే, ప్రింట్ అని చెప్పి నేను ఇక్కడికి వచ్చి మీకు కీస్ అన్నాం అనుకోండి, ఏమొచ్చింది? నేమ్, పేరెంట్, ఎస్టాబ్లిష్, ఓనర్. ఓకే, వాల్యూస్ అన్నాం అనుకోండి, మీకు ఏమొచ్చింది? వాల్యూస్ అమెజాన్ వెబ్ సర్వీసెస్, అమెజాన్ ఇది వచ్చింది అనమాట మీకు, మీరు చూసినట్లయితే. ఓకే, సో అట్లా కాకుండా నేను దీన్ని కూడా లూప్ చేయొచ్చు. నేను ఏం చేస్తాను? ఫర్ కీ కామా వాల్యూ ఇన్ నేను పబ్లిక్ క్లౌడ్స్ డాట్ ఐటమ్స్ అని చెప్పి మీకు ప్రింట్ కీ మీకు నేనేం చేస్తాను? వచ్చిందా? సో కాబట్టి మీకు ఈ డిక్షనరీ ఇప్పుడు అంటే మీకు ఈవెన్ మీరు ఏడబ్ల్యూఎస్ కనెక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినా కూడా ఏడబ్ల్యూఎస్ మీకు రెస్పాండ్ చేస్తుంది కదా. లెట్ మీ షో యూ సంథింగ్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు అర్థం కావడానికి ఏడబ్ల్యూఎస్ EC2 VPCS అన్నాం అనుకోండి, మీకు చూసారా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? మీకు ఇది దేంట్లో రెస్పాండ్ చేస్తుంది? JSON లో రెస్పాండ్ చేస్తుంది. బట్ దిస్ ఈజ్ ఆల్సో బేసికలీ ఒకలాగా డిక్షనరీ ఏనండి. మీకు JSON ఈజ్ నథింగ్ బట్ డిక్షనరీ, కాకపోతే కోడ్స్ దగ్గర డిఫరెన్స్ వస్తుంది. మీకు రెస్పాన్స్ JSON లో వస్తుంది, బట్ ఇట్ లుక్స్ లైక్ డిక్షనరీ చూడండి మీకు. సో కాబట్టి పైథాన్ ఏదన్నా ఇన్ఫర్మేషన్ తీసుకురావాలనుకోండి, కీ వాల్యూ పేర్ ఇన్ఫర్మేషన్ తీసుకురావాలనుకోండి, మనకేమొస్తుంది? మీకు ఈ విధంగా రాసుకోవచ్చు అనమాట. మీకు ఇదా రాయొచ్చు. నా ఇక్కడ ఏంటంటే ఇలాంటిది అయితే మీకు మల్టిపుల్ పబ్లిక్ క్లౌడ్స్ ఉంటాయి కదా, అందుకని నేను ఏం చేస్తానంటే చూడండి, ఇప్పుడు ఒక పని చేస్తాను, పబ్లిక్ క్లౌడ్స్ అని చెప్పి ఈసారి ఇలా ఇస్తాను చూడండి. ఒక బ్రాకెట్ ఇచ్చి ఇక్కడికి వచ్చి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇలా ఇస్తాను, కామా ఇచ్చి నెక్స్ట్ ఓపెన్ చేద్దాం, ఇక్కడ ఇద్దాం. ఈసారి నేను ఏం చేస్తాను? మైక్రోసాఫ్ట్ అజ్యూర్, మైక్రోసాఫ్ట్ 2010 ఓనర్ వచ్చి నేను ఏం చేస్తాను? అఫ్ కోర్స్ బిల్ గేట్స్ కాదు, సో బట్ బిల్ అని ఇస్తాను మీకు. ఓకే, కామా ఇచ్చి సో మళ్ళీ ఏం చేద్దాం? ఇక్కడికి వచ్చి ఇంకోటి తీసుకుందాం. ఇక్కడ తీసుకొచ్చి ఆరకల్ క్లౌడ్ అనుకోండి, మీకు సింపుల్ గా OCI అంటాను. పేరెంట్ వచ్చేసరికి మీకు ఏమవుతుంది? మీకు ఒరాకిల్ అంటాను. మీకు ఎస్టాబ్లిష్ నాకు డేట్ లేదండి, ఓపెన్ చేస్తాను, 2015 అనుకుందాం. సో ఓనర్ లారీ అంటాను, లారీ ఎలిసన్ కాబట్టి లారీ అంటాను మీకు. ఓకే, ఇట్లా తీసి ఇప్పుడు నేను ఏం చేస్తాను? స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చి ఇలా ఇచ్చాం అనుకోండి. నౌ మీరు చూసే నౌ పబ్లిక్ క్లౌడ్స్ అనేది లిస్ట్. ఓకే, సో మీకు పబ్లిక్ క్లౌడ్స్ అనేది లిస్ట్ యాక్చువల్ గా. సో కాబట్టి నేను కావాలనుకుంటే ఏం చేయొచ్చు? ఇక్కడికి వచ్చి మీకు ఓకే ప్రింట్ ఇట్లా వచ్చింది చూడండి. సో నేను ఏం చేస్తానంటే లెట్ మీ కాపీ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, ఇక్కడికి వద్దాం మనం.
ఓకే, సో ఇట్లా ఇచ్చాం అనుకోండి మీకు ఇది ఒక ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు నౌ దిస్ ఈజ్ ఎ లిస్ట్ అండి, మీకు క్లియర్గా తెలిసిపోతుంది. ఇక్కడికి వచ్చి దిస్ ఈజ్ ఎ లిస్ట్ అనమాట. ఇది ఎందుకు వస్తుంది మీకు, ఇది ఏం చేస్తుంది, ఈజ్ నాట్ క్లోజ్డ్. ఇదిగో ఇక్కడ ఉంది. ఓ దీని ముందు ఇది ఉంది యాక్చువల్, సారీ. ఓకే, ఇదన్నమాట మీకు. ఓకే, సో కాబట్టి అంటే ఒక లిస్ట్ లోపల మీకు ఇది ఉండొచ్చు అనమాట యాక్చువల్గా మీకు. సో మనం ఏం చేయొచ్చు ఇప్పుడు, ఇది మీకు ఒక డిక్షనరీ. సో కాబట్టి నేను ఏం చేయొచ్చు, దీన్ని లూప్ చేయొచ్చు యాక్చువల్గా. మీరు ఇలా ఇచ్చినప్పుడు ఎలా లూప్ చేయాలో చూపిస్తాను చూడండి మీకు. ఇలా ఇచ్చారు, బాగానే ఉంది కదా. నేనేం చేయొచ్చు, ఫర్ క్లౌడ్ ఇన్ అని చెప్పి నేనేం చేస్తాను మీకు, పబ్లిక్ క్లౌడ్స్ అని చెప్పి నేనేం చేస్తాను మీకు, ప్రింట్ క్లౌడ్ అని ఇచ్చి ఇలా ఇచ్చాక 3 ప్రింట్ అవుతాయి. నా ఇక్కడ మనం ఏం చేయొచ్చు, డాట్ కీస్ అన్నాను అనుకోండి మీకు ఏమవ్వాలా, దాని కీస్ అంతా రావాలా. సో నేనేం చేయొచ్చు మీకు, వాల్యూస్ అన్నాను అనుకోండి మీకు, వాల్యూస్ రావచ్చు అనమాట మీకు. ఓకే, సో నేనేం చేయొచ్చు, ఫర్ k, v మీకు 1 minute guys, give me 1 minute, hold on. సరే గైస్, సో మీరు చూసినట్లయితే ఇట్లా కీ అండ్ వాల్యూస్ బయటికి తీసుకురావచ్చు అనమాట మీకు. నా అయితే ఒక డిక్షనరీ లోపల ఇండివిజువల్ వాల్యూస్ యాక్సెస్ చేయాలనుకోండి, ఎలా అంటే మీకు ఇమాజిన్ నాకు కేవలం ఆ క్లౌడ్ యొక్క పేరు కావాలనుకోండి, మనం ఇక్కడికి వచ్చి క్లౌడ్ అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు, మన పేరు ఏముందండి మీకు, ఫస్ట్ వాల్యూస్ కీస్ తీసుకొద్దాం మీకు. నేను ఏం చేస్తాను, డాట్ కీస్, మీకు ఏ వాల్యూ కావాలి యాక్చువల్, ఇక్కడ నాకు నేమ్ ఆఫ్ ద క్లౌడ్ కావాలా. ఇక్కడ ట్రిక్ ఏంటంటే మీకు డిక్షనరీలో ఏదైనా ఒక కీని ఇండివిజువల్ గా హ్యాండిల్ చేయాలంటే సింగిల్ ఒకటి ఇచ్చి కోట్ ఇచ్చి ఇక్కడ వచ్చి నేమ్ ఇస్తాను. నేమ్ ఇచ్చి ఇలా ఇచ్చామనుకోండి మీకు, అంటే డిక్షనరీ లోపల నుంచి ఆ వాల్యూస్ మాత్రం తీసుకొస్తుంది మీకు. ఏదైనా పర్లేదు, ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్ కాదు, నాకేం కావాలా, ఎస్టాబ్లిష్డ్ కావాలా, ఓనర్ కావాలా, మీకు దానిలోంచి తీసుకురావచ్చు అనమాట మీకు. దీన్ని డిక్షనరీ అంటారండి మనం. మీరు చూస్తే చూడండి, బిల్లు, జెఫ్, లారీ వచ్చింది యాక్చువల్గా. సో రేపు పొద్దున మీరు, ఐ థింక్ యాజ్ ఆఫ్ నౌ నేను దీనికి ఒక పని చేస్తాను చూడండి, దీనికి నేను రోల్ అసైన్ చేయాలి, ఒక పని చేస్తాను ఇక్కడ మీకు. రోల్ లేకపోవడం వల్ల మాడిఫై ఏఎం రోల్ అని చెప్పి నేను ఏం చేస్తాను, అడ్మిన్ రోల్ ఒకటి అసైన్ చేస్తానండి. చేసి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీకు ఇంపోర్ట్ బోటో3 అన్నాం అనుకోండి మీకు, అంటే అది ఇంపోర్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ నేను ఏం చేయొచ్చు అంటే చూడండి, మన AWS కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. క్లయింట్ ఈజ్ ఈక్వల్ టు బోటో3 అనేది ఏంటి, ఒక లైబ్రరీ. పైథాన్ బోటో3 వాడుకొని AWS తో మాట్లాడుతుంది. దీంట్లో నేను ఏం చేస్తాను, బోటో3 డాట్ క్లయింట్ అని చెప్పి ఏ API తో మాట్లాడాలా, EC2 తో మాట్లాడుతున్నాను. ఏ రీజియన్ యాక్చువల్ గా, రీజన్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడికి వచ్చి US-East-1 అంటాను మీకు. ఓకే, యాక్చువల్ గా యాక్సెస్ కి సీక్రెట్ కి కూడా ఇవ్వాలా, బట్ ప్రస్తుతానికి మనం రోల్ అసైన్ చేస్తున్నాను కదా, ఇట్లా ఇస్తాను. సో అంటే ఏంటంటే క్లయింట్ ఈజ్ ఈక్వల్ టు మీకు బోటో3 అనే లైబ్రరీ వాడుకొని ఫస్ట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయి మీకు. ఇప్పుడు ఆ కనెక్షన్ లోపల మీకు ఏమేమి ఉన్నాయని నేను చెక్ చేయాలనుకోండి, dir ఇక్కడికి వచ్చి క్లయింట్ అని ఇక్కడ ఇచ్చినప్పుడు మీకు చూడండి, ఇవన్నీ ఉంటాయి దాని కింద మీకు. డిస్క్రైబ్ అంటా కూడా చూపిస్తాను. నాకేం కావాలి యాక్చువల్ గా,
ఇక్కడికి వచ్చి నేనేం చేస్తాను, గెట్ VPCS ఈజ్ ఈక్వల్ టు నేనేం చేస్తాను, గెట్ డిస్క్రైబ్ నుంచి ట్యాబ్ కొడదాం. చాలా ఇన్ని ఉన్నాయి చూడండి. డిస్క్రైబ్ VP అని ఇస్తాను మీకు. చాలా ఉన్నాయి. VPCS అన్నాను అనుకోండి, VPCS అని ఎంటర్ కొట్టాను అనుకోండి. ఇప్పుడు ప్రింట్ గెట్ అండర్స్కోర్ VPCS అంటే మీకు మొత్తం VPC చూడండి, అంత డిక్షనరీ వచ్చింది చూడండి. మీరు గమనించారా? మీకు ఇందాక AWS CLI వాడినప్పుడు JSON వచ్చింది, కానీ మీరు చూస్తే గెట్ VPCs అంటే US East 1 లో మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంతా గుడ్ డిక్షనరీయే. మీకు రేపు పొద్దున మీరు అప్లికేషన్ రాసేటప్పుడు పైథాన్ పోయి అక్కడ మీకు అది మాట్లాడింది అనుకోండి, మీరు చూస్తే మీకు పోయి అడిగింది అనుకోండి, మీకు నాకు పలాంది ఇట్లా కావాలి అని చెప్పి ఏదైనా API కనెక్ట్ అయింది అనుకోండి, మీకు వెనక్కి రిప్లై అనేది డిక్షనరీలో వస్తుంది. ఆ వచ్చిన అవుట్పుట్ ని మనం ఏం చేయాలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే దీన్ని మీరు పార్స్ చేయొచ్చు. నేనేమంటానంటే ఇక్కడ ఉంది కదా, గెట్ VPCs అని వచ్చింది కదా, నేనేం చేస్తానంటూ మీరు చూడండి. ఇప్పుడు ప్రింట్ అని చెప్పి గెట్ VPCs అని చెప్పి నేను ఏమేమి ఉన్నాయి కీస్ చెక్ చేశాను అనుకోండి, మీకు కీస్ వస్తే VPCs రెస్పాన్స్ డేటా ఉంది. సో కాబట్టి నాకేం కావాలా? నాకు కేవలం VPCS కావాలి. బై ద వే మనం ఏం చేయొచ్చు తెలుసా? గెట్ VPCs కి వచ్చినప్పుడు గెట్ అని చెప్పి నేనేం చేస్తాను, VPC అంటే అది మాత్రమే తీసుకో, ఆ తర్వాత రెస్పాన్స్ డేటా అవసరం లేదని చెప్పచ్చు. ఓకే, సో ప్రింట్ అని చెప్పి నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు. ఇప్పుడు VPCS అంటే ఇంతకుముందు VPC బైక్ వెళ్ళి ఇంతకుముందు వేరే స్టార్ట్ అయి ఉంటుంది మీకు. ఇప్పుడు చూసారు అనుకోండి, మీకు ఓన్లీ సైడర్ బ్లాక్ తోనే స్టార్ట్ అయింది. అండ్ ఇట్స్ ఎ లిస్ట్ అన్నమాట. లిస్ట్ ఆఫ్ ఏంటండి? లిస్ట్ ఆఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇక్కడ నుంచి మీకు మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. మీకు చూసారు అనుకోండి, ఇంకో సైడర్ బ్లాక్ ఇక్కడ ఎక్కడెక్కడ సైడర్ బ్లాక్ ఉందో అక్కడ నుంచి స్టార్ట్ అయింది అనమాట మీకు కొత్తది యాక్చువల్ గా. సో కాబట్టి నేనేం ఇక్కడ నుంచి అనమాట, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒకటి, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒకటి. సో నేనేం చేయొచ్చు, లూప్ చేయొచ్చు యాక్చువల్ గా మనకి. అవునా? నేనేం చేయొచ్చు, ఫర్ VPC ఇన్ గెట్ అండర్స్కోర్ VPCS అని ఇచ్చినప్పుడు నేనేం చేస్తాను, ప్రింట్ VPC అని ఇచ్చి, మీరు చూడండి ప్రింట్ VPC అని ఇచ్చి మీకు ఓకే. నేను మళ్ళీ ప్రింట్ అని చెప్పి ఒక లైన్ కావాలి నాకు. ప్రింట్ అని చెప్పి నేనేం చేస్తా అంటే ఇలా ఇస్తే మీరు చూడండి, మీకు అన్ని కూడా వేరే వేరే. దీంట్లో మీకు కావాల్సింది ఏంటి? నాకు సైడర్ బ్లాక్ కావాలా, VPC ID కావాలా? సో నేనేం చేస్తాను, మీకు ప్రింట్ చూడండి, ప్రింట్ అని చెప్పి VPC అంటే డిక్షనరీ లోపల యాక్సెస్ చేయాలిగా, డిక్షనరీ లోపల ఇలా యాక్సెస్ చేయొచ్చు, కామా మళ్ళీ VPC సైడర్ బ్లాక్ అంటాను మీకు. వచ్చిందా? మీకు వచ్చింది చూడండి మీకు. సో ఈ విధంగానండి మీకు మీరు చూసినట్లయితే డిక్షనరీ అనేది మీరు బాగా యూజ్ చేయొచ్చు. మీరు చూస్తే మీకు డిక్షనరీ అనేది బాగా యూజ్ అవుద్ది అనమాట మనకి. ఇక్కడికి వచ్చి మీకు సింపుల్ గా ఇక్కడ పబ్లిక్ క్లౌడ్స్ అని ఇచ్చినప్పుడు ఇది ఒక డిక్షనరీ. ఇలాంటి మల్టిపుల్ డిక్షనరీలు కలిపి పబ్లిక్ క్లౌడ్స్ ని మనం అంటే నేను పైథాన్ లో మీకు రాశాను అనమాట బై ద వే. సో ఈ విధంగా మోస్ట్ ఆఫ్ ద టైం మీరు ఏం చేస్తారంటే, ఏదైనా పైథాన్ ద్వారా మీరు ఏదైనా ఒక సర్వర్ కనెక్ట్ అయినప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు డిక్షనరీగా వెనక్కి వస్తుంది అనమాట మీకు. ఓకే, సో మీరు దాన్ని పార్స్ చేసుకొని మీకు కావాల్సింది చేసుకొని మీరు ఇన్ఫాక్ట్ ఏం చేయొచ్చు అంటే ఈ డిక్షనరీని మార్చవచ్చు యాక్చువల్ గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు సో గెట్ VPC నేనేం చేస్తానంటే మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇలా ఇస్తాను కదా మీకు. సో మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని ఇంపోర్ట్
జేసాన్ ఉంటుంది. నేనేం చేయొచ్చు అంటే జేసాన్ జేసాన్ డాట్ డంప్స్ అని చెప్పి నేనేం చేస్తాను గెట్ అండర్ స్కోర్ విపిసిఎస్ అని ఇచ్చినప్పుడు మీకు ఆర్ యా మీరు చూసారా అంటే వచ్చింది డిక్షనరీ, కానీ నేనేం చేయొచ్చు దాన్ని మొత్తం ఇక్కడ మార్చేసాను చూడండి, మీకు ఇక్కడికి చేంజ్ చేశాను అనమాట మీకు. సో ఇలాగా కావాలనుకుంటే మీరు జేసాన్ కు కూడా మీరు చేయొచ్చు, మీకు అంటే డిక్షనరీని మీరు చేంజ్ చేయడానికి అవకాశం ఉందన్నమాట మీకు. ఓకే, సో ఇదండి ఫండమెంటల్ గా మీరు ఒకసారి చూసుకున్నప్పుడు ఎలా మనం పైథాన్ ఇన్స్టాల్ చేసుకోవాలా, ఆ తర్వాత వర్చువల్ ఎన్విరాన్మెంట్ పైథాన్ విఎన్వి ఎలా చేసుకోవాలి బై ద వే, ఆ తర్వాత వచ్చి మీకు బోటో 3 ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలా, డిఫాల్ట్ పైథాన్. ఓకే, సో తర్వాత వచ్చి ఎనేబులింగ్ విఎన్వి యూజింగ్ పైథాన్ -m విఎన్వి ఫోల్డర్ పాత్ ఇలా ఇచ్చాం అనుకోండి, వర్చువల్ ఎన్విరాన్మెంట్ దాంట్లోకి వస్తుంది. సో దానిలోకి వచ్చి కావాల్సిన ఇన్స్టాల్ చేయడం, తర్వాత శాంపుల్ స్క్రిప్ట్స్, తర్వాత పైథాన్ డేటా టైప్స్ అండి. ఇవన్నీ కూడా మనం రేపటి సెషన్ లో ఏం మాట్లాడతామంటే, ఇప్పుడు మీకు పైథాన్ గురించి ఒక అవగాహన ఉంది కాబట్టి మనం రేపు ఈవెంట్ బ్రిడ్జ్ గురించి కూడా మాట్లాడతాం. ఈవెంట్ బ్రిడ్జ్ లో ఏ విధంగా ఒక ఈవెంట్ జనరేట్ అవుతుంది, దాన్ని మనం ఎలా ల్యాంబ్డాకి పంపిస్తున్నాము, ఏం చేస్తాము అని చెప్పి దాన్ని మనం రేపు డిస్కస్ చేస్తాం మీకు. ఓకే, సరే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మనం దీన్ని నేను స్టాప్ చేసి పెడతాను, యాక్చువల్గా మీకు రేపు ఉపయోగపడచ్చు మీకు. ఓకే, సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి AWS B55 అందాం మనం. ఓకే, చలో ఎనీ క్వశ్చన్స్ అండి? కొంచెం కొత్తగా అనిపిస్తుంది, కాకపోతే ఏంటంటే నేను ఇంతకుముందు బ్యాచ్ వాళ్ళకి కూడా ఎవరికి చెప్పలేదు పైథాన్, డైరెక్ట్ గా ఈవెంట్ బిట్ చెప్పేవాడిని యాక్చువల్గా. బట్ ఐ ఫెల్ట్ దట్ కొంచెం పైథాన్ మీ బ్యాచ్ తోనే స్టార్ట్ చేయడం, ముందు బ్యాచ్ కూడా చెప్పినట్టు గుర్తులేదు నాకు యాక్చువల్గా. సో కాబట్టి మీకు పైథాన్ స్టార్ట్ చేసి జస్ట్ ఒక ఇంట్రడక్షన్ ఇద్దాము ఎలా ఉంటుంది ఏంటి అని, ఎందుకంటే బోటో 3 ఎలా వాడతాం కాబట్టి మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా మీకు ఈజీగా ఉంటుందని చేస్తున్నాను మీకు. ఓకే, గుడ్. సో రేపు కూడా 9:30 కలుద్దాం అండి, మనం ఈవెంట్ బ్రిడ్జ్ గురించి మాట్లాడదాం. అది వచ్చి 1 hour సెషన్ ఉంటుంది, బట్ విల్ క్యారీ ఇట్. ఓకే, బై గైస్.